హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, మనసే మూగబోయే క్షణాలు కొన్ని వస్తాయని, ఆ క్షణం నన్ను పలకరిస్తుందని ఊహించలేదు. ఒక్కసారిగా నా ఆలోచనలకు విరామం ఇస్తూ పరిగెడుతున్న బస్సు ఆగిపోయింది. అందరూ దిగండి అంటూ బస్ డోర్ ఓపెన్ చేశాడు. నా బ్యాగ్ తీసుకుని బస్ నుండి దిగాను. చల్లని గాలి నన్ను ఆహ్వానిస్తున్నట్లు ఉంది. కొత్తగా ఊపిరి పీల్చుకున్నట్లు ఉంది. ఒక పక్కకు నించొని మొబైల్ తీసి హలో ఎక్కడా అనగానే మధురిమ అంటూ గట్టిగా పిలిచింది సారిక. సారిక మధును అర్థం చేసుకున్న ఏకైక స్నేహితురాలు. ఏంటే మధు, నైట్ కాల్ చేసి వస్తున్నా, పికప్ చేసుకోవటానికి రమ్మన్నావు. చలిలో నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నా, మాట్లాడవేంటేం? సారిక అని చూసింది మధు. ముందు బయలుదేరదాం అన్నట్లు. సారిక బైక్ స్టార్ట్ చేసి, దీన్ని భరించడం కష్టం, దీన్ని చేసుకునేవాడు పాపం, తలుచుకుంటేనే జాలేస్తుంది అని మనసులో అనుకుని నేరుగా రూమ్కి వెళ్ళింది. నేను సారిక రూమ్కి వెళ్ళాక నా బ్యాగ్ నుండి బట్టలు తీసుకుని ఫ్రెష్ అయి వచ్చేసరికి సారిక కాఫీతో ముందు కూర్చుంది. కొద్దిసేపు మౌనంగా ఉన్నాను. సారిక కంగారుగానే నన్ను చూస్తుంది. మధు, ఏమైందే? బెంగళూరులో జాబ్ చేస్తున్నావు, హాలిడేస్ వచ్చాయి, మా ఊరికి వెళ్తున్నా అని కొద్ది రోజుల క్రితమే కాల్ చేశావు. హైదరాబాద్లో నాకు తెలిసిన వారు ఎవరు మీ వారు లేరు కదా. ఇదే మొదటిసారి నువ్వు రావటం. ఏమైందో చెప్పే, టెన్షన్ భరించలేక ఉన్నాను. సారిక నన్ను బాగా అర్థం చేసుకున్న వారిలో నువ్వొకరు. నేను ఏ విషయమైనా నీతో చెప్పుకుంటా కదా, కంగారెందుకు? నా ఇష్టాలకు అభిప్రాయాలకు విలువలేని చోట ఒక క్షణం కూడా ఉండాలనిపించలేదు. అమ్మ ఊరికి రమ్మనగానే బెంగళూరు నుండి బయలుదేరి ఇంటికి చేరుకున్నాను. బాగున్నావా మధు అంటూ మధు అమ్మమ్మగారు అయిన సుభద్రమ్మ పలకరించింది. బాగున్నా అమ్మమ్మ, సుజాత అమ్మాయి వచ్చింది అని లోపల కూతురు కోసం వంటింట్లో హడావిడి చేస్తున్న సుజాతకు వినిపించేలా అరిచింది. సుజాత వచ్చి మధును కౌగిలించుకుంది. ఆ కౌగిలింత తన భారమైన గుండెలో కొంత ఓదార్పుగా అనిపించింది సుభద్రకు. బాగున్నావా అమ్మా అన్నాను. బాగున్న మధు, పద అంటూ లోపలికి తీసుకువెళ్ళింది. నేను తిన్నాక రూమ్లో రెస్ట్ తీసుకున్నప్పుడు అమ్మ వచ్చి నా పక్కన కూర్చుంది. మధు, నిన్న వయసులో ఉన్నప్పుడు ఒంటరిగా బతకలేను, ఒకరిపై ఆధారపడవద్దు అనే ఆలోచనలతో మీ నాన్న నుండి దూరంగా వచ్చి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఒక తోడు లేనిది ఒంటరి ఆడపిల్ల బతకలేదు అని కాలం గడిచే కొద్దీ అర్థమైంది. ఇంట్లో మనుషులే శత్రువులుగా సూటిపోటి మాటలతో నన్ను బాధ పెట్టారు. ఇక బయటి వాళ్ళ గురించి చెప్పనవసరం లేదు. నువ్వు బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పటి నుండి నా తోటి అన్నతమ్ముళ్ళు, వాళ్ళ భార్యలు ఒంటరి ఆడపిల్ల ఎందుకు జాబ్ చేయటం అంటూ తలో మాట అన్నారు. తల్లిలాగే పిల్ల ఒంటరిగా ఉంటుందేమో అని నోరు జారారు మీ అత్తమ్మలు. మీ అమ్మమ్మ వాళ్ళ నోరు మూయించి నీకో సంబంధం చూసింది మధు అని తన కళ్ళల్లో పెళ్లి అయితే నా కూతురు నాలా ఉండదు, ఎవరితో సూటిపోటి మాటలు అనిపించుకోదు అనుకున్నది. ఎవరో కాదు మధు, నీతో పాటు చదువుకున్న వంశీ. నీకిష్టమే కదా మధు. ఎప్పుడు ఇద్దరు కలిసి ఆడుకునేవాళ్ళు. ఎప్పుడు నువ్వు ఊరికి వచ్చినా మన ఇంటికి వచ్చేవాడు. వంశీ మంచివాడే అమ్మా, కాని కొన్నేళ్ల క్రితమే జాబ్ వచ్చింది. ఇప్పుడే పెళ్ళి అంటే ఎలా అమ్మా? అమ్మమ్మ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వంశీ వాళ్ళమ్మ ఉన్నారు. వంశీ నిన్ను చేసుకోవటం ఇష్టమే అని చెప్పాడట. కాని వాళ్ళమ్మ తల్లి బుద్ధి పిల్లకి వస్తే అని మెలిక పెట్టి కూర్చుంది. అమ్మమ్మ ఎక్కువ కట్నం ఇస్తామని ఒప్పించి కుదిర్చింది మధు. నాకిదంతా విన్నాక ఒక్కసారిగా తల తిరిగింది. రేపే గుళ్ళో పెళ్ళి. ఒక్కసారి నా సొంత ఆలోచనలతో జీవితాన్ని పాడు చేసుకున్నా. తండ్రి ప్రేమను దూరం చేశా. అందుకే మీ అమ్మమ్మ చెప్పిన సంబంధం చేసుకుమదు అని వెళ్ళిపోయింది. అమ్మ, నీ జీవితం నా జీవితంతో ముడిపడిందని ఇప్పుడు అర్థమైందా? నిన్ను నన్ను వంశీ వాళ్ళమ్మ నిందిస్తుందంటే పక్కనే వంశీ ఉన్నా ఏం మాట్లాడకుండా కట్నం ఎక్కువ ఇస్తా అని బ్రతిమలాడితే పెళ్లి కొప్పుకోవటం, ఇలాంటి స్వభావం ఉన్న వాళ్ళు పెళ్లికి ముందు అయిన తర్వాత అయినా ఇలాగే ఉంటారు. వంశీకి నేనిష్టమని ఇన్ని రోజులు అనుకున్నా కానీ ఈ పెళ్లి ఇలా కుదరటం నన్ను కలిసివేసింది. తెల్లవారితే పెళ్లి అని హడావిడి చేస్తున్నారు. గుళ్ళో పెళ్లి, అక్కడ ఏర్పాట్లు చేశాం. మంచి సంబంధం మళ్ళీ రాదు. ఏదో ఒకటి చేసి పెళ్లి చేస్తే భారం దిగిపోతుందనే ఆలోచనలో కనిపిస్తుంది. పెళ్లి వద్దంటే వినే పరిస్థితుల్లో లేరు. రేపటితో నా జీవితం అయిపోతుందా అని చాలా ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఈ సమస్య నుండి బయటపడాలంటే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. బెంగళూరు వెళ్దామా అంటే ఆఫీస్ అడ్రస్, రూమ్ అడ్రస్ అన్నీ తెలుసు.
ఎటు వెళ్ళాలి అనే టైంకి సారిక గుర్తు వచ్చింది. అమ్మకి నేను వెళ్ళాక చెప్తాను అనుకొని ఎవరులేని సమయం చూసుకుని బ్యాగుతో ఇంట్లో నుండి వెళ్ళి నీకు ఫోన్ చేశాను. ఆ క్షణం అక్కడ ఉండాలనిపించలేదు. వచ్చేశాను. నా పయనం ఎటు సాగున సారిక. ఇదంతా విన్నాక ఇంట్లో నుండి ఎవరికి చెప్పకుండా వచ్చేశావా? మధు సారిక మధ్య నిశ్శబ్దం కొన్ని క్షణాలు చోటు చేసుకున్నాయి. మౌనం కొన్నిసార్లు ఎన్నో అంతరంగిక భావాలకు ప్రతీకగా నిలుస్తుంది. మధు మరియు సారిక కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నారు. మధు, ఇప్పుడేం చేద్దాం అనుకున్నావు? అడిగింది సారిక, కంగారు తెలుసుకోవాలనే ఆతృత స్పష్టంగా ముఖంలో తెలియజేస్తూ. జీవితంలో ఏ తప్పు చేయకున్నా నింద మోపే రోజు వస్తుందని అనుకోలేదు సారిక. నేను ఇలా చెప్పకుండా రావటం వల్ల వారి నోటికి వచ్చిన నిందలు నాపై వేస్తారు. అమ్మమ్మ పెళ్లితో నాకు ఒక మంచి జీవితం వస్తుందనుకున్నారు. చిన్నతనం నుండి చూసిన వంశీ మరియు వాళ్ళ అమ్మ నాన్నలు నన్ను మా కుటుంబాన్ని సమయానికి అమ్మ చేసిన తప్పు ముందర ఉంచి అది కప్పించుకోవడానికి అమ్మమ్మ డబ్బుతో నోర్లు మూయించటం, అప్పుడు వాళ్ళు పెళ్లికి అంగీకరించటం నన్ను చాలా ఆందోళన, బాధ గురి చేసింది. ఇంకా ఈ సమాజంలో మనుషులకు వాళ్ళ వ్యక్తిత్వాలకు విలువ లేదా డబ్బుతోనే అన్ని పనులు జరుగుతాయా అనిపిస్తుంది. అమ్మ ఒక్కతే అయినందున మొండిగా ఉండేది. ఏది నచ్చితే అది ముందర ఉంచేవారు మా తాతగారు. అంత గారాబంగా చూసుకున్నారు. పెళ్లి చేసే సమయానికి అమ్మ ప్రేమించిన వ్యక్తితో మా తాత అమ్మమ్మ ముందర నించున్నారు. తాత ఎన్నో కోరికలతో పెళ్లి చేయాలనుకున్నాడు. వాళ్ళు ఊహించని స్తోమత లేని అతన్ని ముందు నించోబెట్టింది అనే కోపంతో ఇంట్లో రానివ్వకుండా బయట ఉండవని పంపారు. అమ్మ నాన్న నేను పుట్టేంత వరకు ఎంత గారాబంగా పెరిగిందో అంత కష్టాలు పడుతూ కాలం గడిపారు. అమ్మ ఊహించని జీవితం తన ముందు ఉండకపోయేసరికి నాన్న సంపాదన గురించి ఇంకా సంపాదించి చూసుకోవాలని రోజు గొడవపడేది. ఉన్నంతలో సుఖంగా ఉన్నాం కదా, ఒకేసారి కోటీశ్వరం కాలేం కదా అన్న అర్థం చేసుకోకుండా నాన్నకి మానసిక క్షోభకు గురి చేసి తాగుడుకు బానిస ఎలా చేసింది. ఉన్న సంపాదన సగం తాగడం సరిపోయేది. ఇంతో కొంత చదువుకోవటంతో అమ్మ టీచర్గా పనిచేసేది. నాన్నకింకా దెప్పొడుస్తూ మాటల వాగ్వివాదానికి దిగి మా నాన్ను వదిలేసి అమ్మమ్మ ఇంటికి చేరింది. నాన్న చాలాసార్లు వచ్చి బ్రతిమలాన్నా తాత కూతురి మీద ఉన్న పిచ్చి ప్రేమతో పంపలేదు. నాన్నలో మార్పు వచ్చి తను మారిపోయి బాధగా చూసుకుంటాను అని తాత ముందు ప్రాధేయపడ్డాం. అమ్మ వెళ్ళనని మొండికేసింది. నాన్న చాలాసార్లు వచ్చినా గుమ్మం లోపలికి రానివ్వకుండా మా మేనమామలు అవమానించేసరికి నాన్న ఆ ఊర్లో ఉండలేక వెళ్ళిపోయారు. తాతయ్య ఉన్నంత వరకు ఏ లోటు రాని అమ్మకు ఇంటి పెత్తనం వాళ్ళ అన్నా వదనల చేతుల్లో పోయేసరికి ఎంత మార్పు వచ్చిందో గమనించింది. చిన్నతనంలో నేను నాన్నలేని లోటుతో ఎంత మానసిక క్షోభకు గురయ్యానో, నా పసి హృదయం ఎంత అలమటి ఇచ్చిందో చెప్పలేను. మామయ్యలు వాళ్ళ పిల్లలతో నవ్వుతూ కేరింతలు కొడుతూ ఉంటే ఎన్నిసార్లు నాన్న కూడా ఉంటే నన్ను ఇలాగే ముద్దాడేవారు అని బాధపడేదాన్ని. ఎవరికీ తెలియకుండా ఏడ్చేదాన్ని సారిక. సారిక మధు చెప్పిందంతా విని తను కూర్చున్న చోట దగ్గర నుండి లేచి మధు పక్కన కూర్చుని తన చేతిని పట్టుకుని ప్రేమగా నిమిరింది. మధులో దుఃఖం పొంగుకొచ్చి కన్నీళ్లు కార్చింది. సారిక కన్నీళ్లు తుడుస్తూ, మధు ఏడవకు, ముందు ఏం చేయాలనుకున్నావో చెప్పు అడిగింది సారిక. సారిక, నాకు మొదట ఒక ఉద్యోగం కావాలి. ఇక్కడే నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు విక్రమ్. తన మొబైల్ తీసి విక్రమ్కి కాల్ చేసి ఉంటున్న అడ్రస్ చెప్పి రమ్మంది. మధు వాళ్ళమ్మకు కాల్ చేసింది. మధు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఇంట్లో లేవని తెలిసిన దగ్గర నుండి ఇంటి చుట్టూ గుమిగూడి తలో మాట అంటున్నారు. ఆ మాటలు వినలేక చావాలని ఉంది అని ఏడుస్తుంది. అమ్మ ఏడవకు, నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. చెప్పినా వినేలా మీరు లేరు. ఈ ఒక్కరోజు అందరనే మాటలకే బాధపడకమ్మా. పెళ్లి చేసుకున్న అవే మాటలు వినేవాళ్ళము, చూస్తూ బతికేవాళ్ళం. నేను ఏ తప్పు చేయలేదు. నేను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇప్పట్లో పెళ్లి చేసుకునే మానసిక స్థితిలో నేను లేనమ్మా. నా బాధ కనుక నీకు చెప్తున్నా. వాళ్ళు ఏమన్నా పట్టించుకోకు, ఎవరు నా గురించి బాధపడకండి అని కాల్ కట్ చేసింది. ఇంద్రభవనం లాంటి ఇల్లు, చూడ్డానికి 2 కళ్ళు చాలవు. ఇంటి లోపల ప్రతిదీ ఒక అద్భుతం. దేనిలోనూ సర్దుకుపోలేరు. కంటికి మనసుకు నచ్చేలా ఉంటేనే అది ఇంట్లో వస్తువైనా తనతో పాటు ఉండే మనుషులైనా. దేవికా నిలయం. చూడగానే చేతులెత్తి దండం పెట్టాలనిపించే రూపం. ఆవిడే దేవికమ్మ. హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ
బాబు ఆఫీస్కి వెళ్ళే సమయమైంది. టిఫిన్ రెడీ చేసావా మంగమ్మ? చేశామ్మా. బాబు పుట్టినరోజు అని తనకు నచ్చిన పాయసం కూడా చేశామ్మా. చూడగానే ఆకట్టుకునే రూపం, చురుకైన కళ్ళు, నడకలో హుందాతనం. దేవిక గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఏకైక వారసుడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అర్జున్. అర్జున్ మెట్లు దిగి వస్తూ ఉంటే చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదు. నేను చూస్తుంటే మీ నాన్నగారు కనిపిస్తున్నారు అర్జున్ అని మనసులో తలుచుకొని ఆనంద బాష్పాలు కారుస్తుంది. అర్జున్ దేవికమ్మ ముందు కూర్చొని ఆశీర్వదించమ్మా అని కాళ్ళు మొక్కాడు. 2 చేతులతో పైకి లేపి అర్జున్ నుదుటిపై ముద్దు పెట్టి, నువ్వు త్వరగా పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది నాన్న అడిగింది దేవికమ్మ. నాకు నచ్చిన అమ్మాయి కనపడితే చేసుకుంటా అమ్మా ప్రేమతో చూశాడు అర్జున్. ఆ సమయం త్వరగా రావాలని కోరుకుంటున్నా నాన్న అనే ఆశతో అర్జున్ ఏమైనా అమ్మాయిని చూడమంటాడో అని ఎదురు చూస్తూ ఉంది. ముందు టిఫిన్ చేద్దామని దేవికమ్మను కూర్చోపెట్టి వడ్డించి తను కూర్చొని తిన్నం పూర్తి చేస్తాడు. తన కోసం స్పెషల్గా డిజైన్ చేయించుకొని తెప్పించిన ఇంపోర్టెడ్ కారులో అర్జున్ ఆఫీస్కి బయలుదేరాడు. సారిక మరియు మధు ఇద్దరు రెడీ విక్రమ్ కోసం ఎదురు చూస్తూ వాళ్ళకి దగ్గరలో ఉన్న బస్టాండ్ దగ్గర నించొని ఉంటారు. సారిక తన దగ్గర ఉన్న 2 కేసెస్లో ఒకటి తనకి ఇచ్చి, నీ పని పూర్తవగానే రూమ్కి రా మధు, నా బస్సు వస్తుంది, నేను వెళ్తున్నా, ఆఫీస్కి టైం అవుతుంది అని మధు చూస్తుండగానే బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. మధు అందరిని గమనిస్తూ ఉంటుంది. ఇంతలో విక్రమ్ ముందు వచ్చి, ఎలా ఉన్నావు మధు అని అడుగుతాడు. అంతవరకు భయం బేరుకున్న మొహంలో చిరునవ్వు వస్తుంది. బాగున్నా విక్రమ్, నిన్ను చూశాక ధైర్యం వచ్చింది. ఏంటి ఇంత హడావిడిగా హైదరాబాద్ జాబ్ అంటున్నావు? అది పెద్ద స్టోరీ. అయితే ఈ ఎండలో నించొని వినలేను. కాఫీ షాప్ వెళ్ళి మాట్లాడదామా అని తన బైక్ స్టార్ట్ చేసి కూర్చోమన్నాడు. ఇద్దరు కాఫీ షాప్కి వెళ్ళి కూర్చున్నారు. పెళ్లి ఇష్టం లేక వచ్చిన స్టోరీ అంతా చెప్పింది. ఇప్పుడు నేను బెంగళూరు వెళ్లే పరిస్థితి లేదు. ఆ అడ్రస్ మా మామయ్య వాళ్ళకి తెలుసు విక్రమ్. ప్రస్తుతానికి నాకు జాబ్ కావాలి, ఇప్పించగలవా అని విక్రమ్ని అడిగింది. నువ్వు ఇంతలా అడగాల మధు, కానీ ఇప్పటికప్పుడు జాబ్ అంటే కష్టం. హైటెక్ సిటీ వెళ్తే మొత్తం ఇండస్ట్రీస్, అందులో ట్రై చేద్దాం. కాఫీ వచ్చాక ఇద్దరు తాగి బయటికి వచ్చారు. నువ్వు ఇక్కడే నించో, నేను ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని వస్తా అని విక్రమ్ వెళ్ళిపోయాడు. రోడ్డు పక్కన నించొని చూస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్ పడ్డంతో అన్ని వెహికల్స్ ఆగి ఉన్నాయి. అర్జున్ సిగ్నల్ పడ్డంతో కార్ని ఆపి 5 నిమిషాలు పట్టవచ్చు ఇది క్లియర్ అవ్వటానికి అనుకుని నిట్టూర్చాడు. దేవికమ్మ నుండి కాల్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా, ఇప్పుడే పూజారి ఫోన్ చేశాడు. పెళ్లి బలం నిండుగా ఉందట, నీకు నచ్చిన అమ్మాయి ఈరోజు కలుస్తట అని ఎంత ఉత్సాహంగా అన్నది. అర్జున్ ఒక్కసారిగా నవ్వి, ఊరుకో అమ్మా, ఇవన్నీ ఈ కాలంలో ఎవరు నమ్ముతారు? ఉంటానమ్మా, ట్రాఫిక్లో ఉన్నా అని పెట్టేశాడు. రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న ఒక ముసలావేను దాటిస్తూ మధుని చూస్తాడు అర్జున్. అందంగా ఉండటం ఆడవారి హక్కు, కానీ ఆమె ఒక అందమైన అద్భుతం. కళ్ళు చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత అందమైన కళ్ళు. ఆమె నవ్వు ఒక ప్రశాంతతకి గుర్తు. తను ముందర నుండి వెళ్తూ ఉంటే అర్జున్ మధులో పలికిన భావాలు. సిగ్నల్ పడ్డంతో ముందుకు వెళ్లి కారాపి వెనుకకు వచ్చి చూశాడు. ఎక్కడ మధు కనిపించలేదు. ముసలావిని ఆటోలో ఎక్కించి విక్రమ్ రాగానే తన బైక్పై బయలుదేరింది మధు. మధు కనిపించకపోయేసరికి ఎన్నలేని అలజడి అర్జున్ గురవుతాడు. అర్జున్ కారు స్టార్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరతాడు. అందని జాబిలి వెన్నెల్లు కురిపిస్తూ మురిపించి మబ్బుల చాటున దాక్కున్నట్టు మధు కనిపించినట్లు కనపడి మళ్ళీ కనిపించకపోయేసరికి ఎప్పుడు లేని ఏదో బాధ గుండెలు మెలిపెట్టినట్టు అనిపించింది అర్జున్కి. కింద ఏదో ఉంటే కాలుతో తన్నేసి, అబ్బా మిస్ అయ్యాన అమ్మాయిని అంటూ అసహనంగా కార్ దగ్గరికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసి నేరుగా ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళాడన్న మాట తప్పితే ఎటు చూసినా ఏం చేస్తున్నా మధు గుర్తుకు వస్తూ ఉంది. ఇంత పెద్ద మహానగరంలో నాకు మళ్ళీ ఎక్కడ కనిపించాలి అని మనసులో మదన పడుతూ ఉన్నాడు అర్జున్. ఎదురుగా వినాయకుడి పెయింటింగ్ చాలా ఇష్టంతో దేవికమ్మ కావాలని అక్కడ పెట్టించింది. ఎప్పుడు దాన్ని డెకరేషన్ కోసం చూశారు తప్పితే తొలిసారిగా పెయింటింగ్ ముందు నించొని ఈరోజు చూసిన అమ్మాయి కనపడాలని మనస్ఫూర్తిగా మొక్కున్నాడు అర్జున్. విక్రమ్ మధు హైటెక్ సిటీకి వచ్చారు. హైటెక్ సిటీ అనగానే మొదటగా గుర్తు వచ్చేది మల్టీనేషనల్ కంపెనీస్. ఆఫీస్ ఓపెనింగ్ టైమింగ్స్ కావటం వల్ల ఫుల్ బిజీగా ఉంది. కొత్త ప్రపంచాన్ని చూసినట్టుగా ఉంది. విక్రమ్ మధును 2-3 కంపెనీస్కి తీసుకువెళ్ళాడు. రిసెప్షన్లోనే చాలా సమయం ఎదురు చూశాక, నో వేకెన్సీస్, మీరు రెజ్యూమ్ ఇచ్చి వెళ్ళండి,
మేము ఇన్ఫామ్ చేస్తాము అని చెప్పారు. మధు అలసిపోయి ఒక దగ్గర కూర్చుని దిగులు పడుతూ ఉంది. మధు, నీ మొహం చూడు ఎంత నీరసంగా ఉందో. ఇప్పటికే చాలా సమయం అయింది. లంచ్ చేశాక మళ్ళీ చూద్దాం, పద వెళ్దామంటూ విక్రమ్ మధుని బావార్చి బిర్యానీ సెంటర్కి తీసుకొచ్చాడు. మధు విక్రమ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక మధు విక్రమ్ని కృతజ్ఞత భావంతో చూస్తూ ఉంటుంది. ఏమైంది మధు, ఎందుకు అలానే చూస్తున్నావు అని అడిగాడు. డిగ్రీలో కలిసి చదివాము, తర్వాత ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నాము. ఎప్పుడు ఏ సహాయం అడిగినా కాదనకుండా చేస్తావు. నిజంగా నీలాంటి స్నేహితులున్నందుకు అదృష్టం విక్రమ్. ఆపు మధు, సన్మానం చేస్తావా ఏంటి ఇప్పుడు అని నవ్వుతున్నాడు. మధు కూడా నవ్వేసి లేదులే, చెప్పాలనిపించింది అన్నది. ఇద్దరు లంచ్ పూర్తి చేసి బయటకు వచ్చారు. మధు, ఇప్పటికిప్పుడు జాబ్ అంటే కష్టం. ఈ మాట ముందే చెప్పవచ్చు, కానీ ప్రయత్నించకుండా చెబితే నేను సహాయం చేయలేక అలా చెప్పానని అనుకుంటావని చెప్పలేదు. నేను నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు చేసే కంపెనీలో ఏదైనా జాబ్ ఉందో కనుక్కుంటా. ఈలోపు నువ్వు నీ రెజ్యూమ్ని ఆన్లైన్ జాబ్ పోర్టల్లో అప్లోడ్ చేయి. ఇలా అయితే మనకు ఒక దారి దొరుకుతుంది. విక్రమ్ చెప్పింది వింటూ నిజమే అనిపించింది మధుకి. సరే, నన్ను రూమ్ దగ్గర డ్రాప్ చేయి విక్రమ్ అన్నది. విక్రమ్ మధుని రూమ్ దగ్గర డ్రాప్ చేసి నీకేమైనా అవసరమైతే కాల్ చేయి, ఈలోపు నేను ట్రై చేస్తాను, జాగ్రత్త. ఈ మనీ నీ దగ్గర ఉండని అని డబ్బులిచ్చాడు. వద్దు విక్రమ్, ఉన్నాయి నా అకౌంట్లో, చాలా థ్యాంక్స్ అని చెప్పి చాలా సున్నితంగా చెప్పింది. అసలు మొహమాట పడకు, అన్నిటికీ నేను ఉన్నా అని గుర్తుపెట్టుకో మధు అన్నాడు. మధుని అలాగే చూస్తూ సరే విక్రమ్, నేను వెళ్తాను, సరే జాగ్రత్తగా ఉండు అంటూ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయే వరకు తన్నే చూస్తూ తన దగ్గర ఉన్న కీతో లాక్ ఓపెన్ చేసి బెడ్పై కూర్చుంటుంది. జీవితం ఎటు మలుపు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి, నేను తీసుకున్న నిర్ణయం నన్ను ఏ దారిలో నడిపిస్తుందో. నేను సెట్ అయ్యాక అమ్మను ఆ ఊరి మనుషులకు దూరంగా ఉంచాలి. బెడ్ మీద నుండి లేచి ఫ్రెష్ అప్ అయి వచ్చి పడుకుంది. పెళ్లి తర్వాత వాళ్ళ అమ్మలాగే వచ్చేస్తే వంశీ వాళ్ళ అమ్మ అన్నారు అని చెప్పిన మాటలు అవే వినిపిస్తున్నాయి. అప్పుడే పట్టిన నిద్ర తేరుకొని అటు ఇటు చూసింది. భయంతో చెమటలు పట్టాయి. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని నీళ్ళు తాగి బయట బాల్కాన్లో కూర్చొని చూస్తూ ఉంది. పెళ్ళి అంటే అంతేనా? ప్రతి ఆడపిల్లకి ఇష్టాయిష్టాలు ఉంటాయి. వాళ్ళని కూడా అడిగి అభిప్రాయం తెలుసుకోవాలి. కనిపెంచినంత మాత్రాన జీవితాంతం కలిసి బతికే తోడి విషయంలో అభిప్రాయం అడగకుండా నిర్ణయం తీసుకుంటే వాళ్ళ జీవితాలపై ఎంతగా ప్రభావం చూపుతుంది. మారుతున్న కాలంతో పాటు అన్ని చోట్ల మా అమ్మ ఆలోచించిన విధంగా లేరు. నాలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న అమ్మాయిల పరిస్థితి ఏంటి? అదృష్టం బాగుండి ఆ కుటుంబంలో తను ఊహించిన విధంగా ఉంటే పర్లేదు. లేని ఆడవాళ్ళ పరిస్థితి తలుచుకుంటేనే బాధగా ఉంది. వ్యక్తిత్వం కుటుంబ వాతావరణంతోనే ముడిపడి ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం వల్ల పెళ్లి వద్దని ఎవరితోనూ పారిపోయింది అన్న కఠిన నింద నాపై వేస్తారు. ఆ పెళ్లి తప్పించుకోవడానికి నేను తీసుకున్న నిర్ణయం, నాకు అమ్మ నాన్న కలిసి కుటుంబంగా ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అనుకుంది. సారిక ఆఫీస్ నుండి రూమ్కి వచ్చి చూస్తే మధు కనిపించలేదు. తను తెచ్చిన కవర్ కిచెన్లో పెట్టి బాల్కనీలో మధుని చూసి ఏమైంది మధు, విక్రమ్ కలిశాడా? జాబ్ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి అడిగింది సారిక. విక్రమ్ వచ్చాడు సారిక, వెళ్ళాము కొన్ని కంపెనీస్కి, కానీ వేకెన్సీ లేదు అన్నారు. విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ప్రయత్నిస్తాను, నువ్వు ఆన్లైన్లో అప్లై చేయి అని చెప్పారు. మధు విక్రమ్ మంచిగానే చెప్పాడు. ఎందుకంత దిగులు పడతావు? నువ్వు నాతో పాటే ఉండు. రీసెంట్గా నా రూమ్మేట్ వేరే రూమ్కి షిఫ్ట్ అయింది. మన ఇద్దరం రూము వర్క్ షేర్ చేసుకుందాం, సరేనా? కొంచెం రిలాక్స్ అవ్వు, మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నావు అన్న సారిక. మీ రూమ్మేట్ లేదా? రూమ్లో లగేజ్ చూసి తను ఉందేమో. నేను వేరే రూమ్ ఎక్కడ ఉండాలో ఆలోచిస్తున్న సారిక. ఈ రూమ్ ఇద్దరికి కంఫర్ట్గా ఉంటుంది, మీకు ఇబ్బంది అవుతుందని ఆలోచిస్తున్న సారిక. ఓ అదా, తన తర్వాత తీసుకెళ్తా అని ఇక్కడే ఉంచేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంచెం బాగుంది. లేచి సారికను హగ్ చేసుకుని నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నీ కాఫీ తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది. మధు మరియు సారిక కాఫీ తాగుతూ విక్రమ్ ఎవరు అడిగింది సారిక. మనం ఒక నెల మాత్రమే కోచింగ్ సెంటర్లో కలిసాము, కానీ మనల్ని ఒకరు పూర్తిగా అర్థం చేసుకోగలరు అంటే సంవత్సరాలు కలిసి ఉండనక్కర్లేదు. కలిసిన కొద్ది రోజులకే కొందరు మనసుకి చాలా దగ్గరవుతారు.
కొందరేమో సంవత్సరాల తరబడి ఉన్న ఏదో ఒక అడ్డుతెర మనసుల మధ్య ఉంటూనే ఉంటుంది. ఆ సమయంలో నాకు వచ్చిన ఆలోచన నువ్వే నాకు సహాయం చేస్తావని పూర్తి నమ్మకంతో బయలుదేరాను. విక్రమ్ డిగ్రీ నాతో పాటు చదువుకున్నాడు. నాకు చాలా విషయాల్లో దగ్గర ఉండి చూసుకున్నాడు. నాకే హెల్ప్ కావాలన్నా విక్రమ్ ఉన్నాడని ధైర్యం. నాకు మనసు బాగోలేకపోయినా ప్రతి సలహా ఏదైనా నిన్ను పంచుకునేంత స్వేచ్ఛ నీ విక్రమ్ దగ్గర చూశాను. సారిక మధు చెప్తుందంతా విని గ్రేట్, అలాంటి ఫ్రెండ్ ఉండటం గ్రేట్. మాట్లాడితే చాలు లవ్ అనే పేరుతో చెడుగా ప్రవర్తించే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఒక ఫ్రెండ్లా ఉండటం చాలా మంచి విషయం. మధు, నేను దేవిక గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా కదా, ఈరోజు తెలిసింది రేపు ఇంటర్వ్యూ ఉందని. నువ్వు రా నాతో పాటే ఆఫీస్కి ఇంటర్వ్యూ ఇవ్వటానికి అన్న సారిక. మధు అలానే అని చెప్పి విక్రమ్ కాల్ చేసి సారికతో పాటు వెళ్తున్న విషయం చెప్పింది. మధు వెళ్ళు, నేను కూడా ప్రయత్నిస్తున్నా అని చెప్తాడు. మధు సారిక వంట చేసుకుని భోజనం చేసి కూర్చుని నిన్న కళ్ళు మూసుకుని పడుకున్న కండ్రెప్పు వాల్చకుండా ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. జరగబోయే విషయాల గురించి ఆలోచిస్తే జరిగిన విషయాలు గుర్తు రావట్లేదు సారిక అన్నది. అంతే కదా మధు, ఏం ఆలోచించకు, ప్రశాంతంగా పడుకో. రేపు ఆఫీస్కి వెళ్ళాలి. మా బాస్ అర్జున్ ఎలా ఉంటాడో తెలుసా? సినిమా హీరోకి తగ్గడు మధు. అతని కళ్ళల్లో పడాలని తెగ ట్రై చేస్తారు. వర్క్ విషయంలో అసలు కాంప్రమైజ్ కారు. రేపు తనే ఇంటర్వ్యూ తీసుకునేది అన్న సారిక. మధుకి ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఒక జాబ్ గురించి తప్పితే సారిక అర్జున్ గురించి చెప్పిన ఏ విషయాలు తన బుర్రకెక్కట్లేదు. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నారు. మబ్బు తెరను చీల్చుకుంటూ ప్రకాశిస్తున్న బాణుడు తన మొదటి కిరణాలను ముట్టుకుంటే కందిపోతాయా అన్నట్లు ఉన్న లేత బుగ్గలపై ప్రసరింపచేస్తున్నాడు. ఆ కిరణాల తాకిడికి మేల్కొని మధు లేచి తన 2 అరచేతులతో మొహాన్ని తుడుచుకొని మనస్ఫూర్తిగా నవ్వింది. మొదట లేచిన వెంటనే ఒకసారి మనస్ఫూర్తిగా నవ్వటం ద్వారా మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఆ రోజంతా సంతోషంగా ఉంటారనే విషయాలు ఎక్కడ విన్నాను అని గుర్తెచ్చుకుంది. సారిక అని మధు పిలిచేసరికి ముసుగు తన్ని పడుకున్న సారిక అబ్బా మధు పడుకోనివ్వు అని ఇంకా దుప్పటి మొహంపై లాక్కుంటుంది. ఆఫీస్ మీ అర్జున్ సార్ అనగానే వెంటనే అమ్మో మధు, నిన్ను కూడా తీసుకువెళ్ళాలి కదా ఈరోజు ఆఫీస్కి అని లేచి బాత్రూంలోకి దూరింది. అలా వెళ్ళి ఇలా వచ్చేసింది. ఏంటే మీ బాస్ పేరు చెప్పగానే కాలు కాలిన పిల్లిలాగా అలా బాత్రూంలో గెంతి అంతే ఫాస్ట్గా బయటికి వచ్చావు అని నవ్వింది మధు. ఆ నవ్వుతో జత కలిపింది సారిక. ఏమోనే బాబు, వాడు మిస్టర్ పర్ఫెక్ట్, అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే నచ్చుతాయి. కొంచెం మిస్టేక్ ఉన్నా మళ్ళీ మొదటి నుండి చేసుకురమ్మంటాడు. చూడ్డానికి రాకుమార్లా ఉంటాడు. దేవిక గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఏకైక వారసుడు. వాడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడో కానీ వీడి పర్ఫెక్షన్కి తట్టుకోలేదు. ముహూర్తానికి పెళ్లి జరగలేదని పెళ్లి ఆపే రకం అన్న సారిక. ఇద్దరు నవ్వుకున్నారు. ఇంటర్వ్యూకి కావలసిన రెజ్యూమ్ తీసుకుని బస్సులో ఆఫీస్కి బయలుదేరతారు మధు మరియు సారిక. సారిక మధుని ఒక చోట కూర్చోమని చెప్పి ఇంటర్వ్యూ లిస్టులో తన పేరు రాపించి తన ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి తన క్యాబిన్లోకి వెళ్తుంది. ఇంటర్వ్యూకి 10 నుండి 15 మంది అమ్మాయిలు మరియు 5 అబ్బాయిలు వచ్చారు. మధు మనసులో కంగారు పడుతూ ఉంటుంది. అసలే వీళ్ళ బాస్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారు అని సారిక చెప్పింది. ఇప్పుడు జాబ్ అనుకోని పరిస్థితుల్లో వదిలేసి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చావంటే నాకు జరిగిందంతా చెబితే ఎలా రియాక్ట్ అవుతారో టెన్షన్ పడుతూ ఉంది. సారిక వాళ్ళ ఆఫీస్ మేనేజర్ విరాట్కి మధు గురించి చెప్పింది. అంతమందిలో విరాట్ మధుని గమనిస్తూ ఉన్నాడు. చాలా టెన్షన్ పడుతుంది. చాలా సుష్టంగా తన హావభావాలు ముఖంలో కనిపిస్తున్నాయి. అర్జున్ కార్ డ్రైవ్ చేస్తూ మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తుందేమో అని ముందు రోజు కనిపించిన చోట ఆగి వెతుకుతాడు. మనసులో ఏదో వెలుతుతో ఆఫీస్కి చేరుకుంటాడు. విరాట్ అర్జున్ రాగానే హలో సార్, ఈరోజు ఇంటర్వ్యూ కోసం వచ్చారు సార్ అని చెప్తారు. అర్జున్ క్యాబిన్లోకి వెళ్ళగానే అర్జున్ నాన్నగారు అరవింద్ అందమైన బొకేతో హలో మై బాయ్ అంటాడు. దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అంటూ అర్జున్ని చూస్తూ నిన్న ఆస్ట్రేలియా వెళ్ళిన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. బాటిల్ ఓపెన్ చేసి 2 గ్లాసుల్లో పోసి చీర్స్ మై బాయ్ అంటాడు అరవింద్. ఇక బాతులన్నీ నీకు ఇచ్చేసి నేను రిలాక్స్ అవుతా అంటాడు అరవింద్. నో డాడ్, మీరు ఉండాలి. కంపెనీ గ్రోత్కి యువరక్తం ఆలోచనలు అవసరం. అవి నా కొడుకుల పుష్పలంగా ఉన్నాయి. నేను రిలాక్స్ అవుతా అని గర్వంగా భుజం తడతాడు.
విరాట్ని పిలిచి ఇంటర్వ్యూలు స్టార్ట్ చేయమంటారు. అర్జున్ మరియు వాళ్ళ నాన్న అరవింద్ ఇంటర్వ్యూ చేయడానికి రెడీగా ఉంటారు. 6 మెంబర్స్ వచ్చాక మధుమిత అనగానే చాలా భయంతో లేస్తుంది. విరాట్ అది గమనించి మధు దగ్గరకు వచ్చి మీరు భయపడకండి, ధైర్యంగా చెప్పండి అంటూ చెప్తాడు. మధు కృతజ్ఞతగా చూసి లోపలికి వెళ్ళడానికి మా ఐకమేన్ సార్ అంటుంది. అర్జున్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నవాడు ఒక్కసారిగా మధుని చూస్తాడు. గుండె జారి గల్లంతైందే నిన్ను చూసి అని మనసులో అనుకొని పేరు చూస్తాడు. మధు అని మనసులో నవ్వుకుంటాడు. ప్లీజ్ సిట్ డౌన్ అని అరవింద్ గారు అనగానే వచ్చి కూర్చున్నప్పుడు గాలికి ఎగురుతున్న కుర్రలను సర్దుకుంటూ భయంగా కూర్చుంటుంది. రిలాక్స్ మధుమిత అంటాడు అర్జున్. మధు అర్జున్ వైపు చూస్తుంది. అర్జున్కి ఆ చూపులు గుండెల్లో గుచ్చుకున్నాయి. అరవింద్ గారు ప్రశ్నలు అడుగుతున్నారు. అర్జున్ ఇంతవరకు అందరితో ప్రశ్నల వర్షం కురిపించి ఏం మాట్లాడకుండా తన్నే చూస్తూ ఉన్నాడు. ఇది కల్నా నిజమా? నన్ను నా మనసుని కదల్చిన అమ్మాయి నా కళ్ళెదుటే కనిపించేసరికి నమ్మలేకపోతున్నాను. మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా ఆయన అరవింద్ అనేసరికి నేను అని మధు ఏది చెప్పబోయేలోపు యు ఆర్ అపాయింటెడ్ అని షేక్ హ్యాండ్ ఇస్తారు అర్జున్. మధు అందరూ అర్జున్ సార్ ఫుల్ ప్రశ్నలు అడుగుతారు అని చెప్పారు. అర్జున్ సార్ ఏం అడగలేదు అని మనసులో అనుకుంటూ అర్జున్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది. వెల్ కంపెనీ ఎండి చెప్పాక తిరిగేముంది అంటూ ఆల్ ది బెస్ట్ చెప్తారు అరవింద్. కృతజ్ఞతగా చూస్తుంది మధు. వెల్కమ్ టు దేవి గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ అంటారు అర్జున్. మధు థ్యాంక్స్ అని చెప్పి రూమ్ నుండి వెళ్తుంది. తను వెళ్లే వరకు తన్నే చూస్తూ ఉండిపోతారు అర్జున్. ఇంటర్వ్యూస్లో 6 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. అందరూ సెమినార్ హాల్లో కూర్చుంటారు. విరాట్ వచ్చి హలో ఎవ్రీవన్, కంగ్రాట్స్ మీరు కూడా కంపెనీలో భాగమైనందుకు. దేవికా గ్రూప్ ఒక సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ కంపెనీ. లైఫ్లో ముందుకెళ్ళడానికి కావలసిన సాఫ్ట్వేర్ యాప్స్ వెబ్సైట్ డిజైన్ చేస్తూ ఉంటుంది. విరాట్ చెప్తూ ఉండగా అర్జున్ వస్తాడు. మధు అందరు చూసి నిలబడతారు. సార్ కంపెనీ ఇంట్రడక్షన్ చెప్తున్నాను అంటాడు. ఇట్స్ ఓకే యువర్ ప్రొసీడ్, నేను వింటాను అని మధు పక్కన కూర్చుంటాడు అర్జున్. మధు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. విరాట్ కంపెనీ మొత్తం ఫంక్షన్స్ చెప్పగానే మీరు 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యి మీకు వచ్చిన చిన్న ఆలోచన రాయండి, అవే కొత్త సాఫ్ట్వేర్ యాప్స్ డెవలప్ చేయడానికి ఉపయోగపడతాయి అని అందరికీ పేపర్స్ ఇస్తాడు విరాట్. వెల్ మధు, ఉమెన్ సేఫ్టీ కోసం ఒక యాప్ డెవలప్ చేస్తే బాగుంటుంది కదా అంటాడు అర్జున్. సారీ సార్, నాకు ఒక ఆలోచన ఉంది. మొబైల్లో ఒక పానిక్ బటన్ ఉండాలి. ప్రెస్ చేయగానే 4 వ్యక్తులకు కాల్ పోయేలాగా ఉంటే ఉమెన్ సేఫ్టీ డైరెక్ట్ సొల్యూషన్ ఉంటుంది అంటుంది మధు. చాలా బాగుంది, క్లియర్గా చెప్పు అంటే మధు చెప్తూ ఉంటుంది. గాలికి తన జుట్టు ముందుకు వస్తూ ఉంటుంది. తను సర్దుతూ చెప్తూ ఉంటుంది. మళ్ళీ ముందుకు వస్తే అర్జున్ తన జుట్టును తన చెక్కిలిపై నుండి జరిపి చెవి వెనుకకు పెడతాడు. మధు సిగ్గుగా చూస్తుంది అర్జున్ని. అర్జున్ కూడా తేరుకొని వింటూ ఉంటాడు. అర్జున్కి కాలు వచ్చేసరికి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విరాట్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఆ రోజు అలా గడిచిపోయింది. సారిక మధులవి వేరే ప్రాజెక్ట్గా ఉంటాయి. మధు కొత్త వాళ్లతో టీంలో ఉంటుంది. సారిక మధు ఆఫీస్ అయిపోయాక కలుసుకుంటారు. కంగ్రాట్స్ మధు, సెలెక్ట్ అయ్యావని తెలిసింది. వీలు పడలేదు నిన్ను కలుద్దామంటే. ఆ సారిక నాకు నీతో చెప్పాలని చాలా ఆశపడ్డా, అసలు వీలు పడలేదు. ఇద్దరు హ్యాపీగా రూమ్కి వెళ్తారు. మధు విక్రమ్కి వాళ్ళ అమ్మ కాల్ చేసి చెప్తుంది. ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది మధుకి. అర్జున్ ఇంటికి వెళ్ళగానే అరవింద్ వచ్చి ఆస్ట్రేలియా వాళ్ళు రమ్మన్నారు కంపెనీ న్యూ డీటెయిల్స్ గురించి, సో నువ్వు వెళ్తే బాగుంటుంది అన్నాడు. దేవికమ్మ చేతిలో ఫోటోలు తిప్పేస్తూ వాడు కొద్ది నెలల క్రితమే వచ్చాడు అమెరికా నుండి, మళ్ళీ ఆస్ట్రేలియానా వద్దు అంటుంది. అర్జున్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి నేను ఇంకా కంపెనీలో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను అంటాడు. అదేదో ఈ ఫోటోలలో ఉన్న అమ్మాయిల్లో ఒకరిని సెలెక్ట్ చేయి అర్జున్ అంటుంది. ఆ ఫోటోలు మొత్తం తీసుకొని సగం వాళ్ళ నాన్నకి సగం వాళ్ళ అమ్మకి మీరే సెలెక్ట్ చేసుకోండి అంటాడు. అర్జున్కి నచ్చాలంటే అతిలో ఒక సుందరి కావాలి దేవిక అంటాడు అరవింద్. అర్జున్ లేచి అతిలో ఒక సుందరి అవసరం లేదు, సింప్లిసిటీలోని అందం ఉంటుంది. ఇండిపెండెంట్గా చాలా చురుకైన ఆలోచనలతో ఉండాలి. తను పక్కనే ఉంటే ఒళ్ళంతా పులకరించాలి, గుండె వేగం పెరగాలి అని చెప్తూ ఉంటాడు. అర్జున్ చాలు నాన్న, మేం ఫ్రెండ్స్ కాదు తల్లిదండ్రులం అని అరవింద్ పక్కన కూర్చుంటుంది. అర్జున్ వాళ్ళ దగ్గరికి వచ్చి నాన్న కొన్ని సంవత్సరాల ముందు అమ్మతో ఇలాగే ప్రేమలో ఉన్నావు కదా అంటాడు. అందరు నవ్వుకుంటారు. అర్జున్ మధు గురించి ఆలోచిస్తూ తన రూమ్ దగ్గరికి వెళ్తున్నాడు.
ఆకాశంలో నిండు జాబిల్ని చూస్తూ ఆ పున్నం వెలుగులో మధును తలుచుకుంటూ, చూసే నా కండ్లకు ఊరటగా నిలిచావా ప్రియా, పయనించే నా మనస్సుకు గమనం చూపావా ప్రియా, నీ నిరీక్షణకై వేచి ఉన్న నాకు నిలువెత్తు సాక్ష్యంగా నా మదిలో కొలువైనావా ప్రియతమా. అర్జున్ తన మనసులో అనుకొని తనలో తాను నవ్వుకొని తాను రూమ్కి వెళ్ళి పడుకున్నాడు. సూర్యుడు కొత్త ఆశలు ఆశయాలతో మళ్ళీ మబ్బు తెరలను తీల్చుకుంటూ ఉదయిస్తున్నాడు. సారికకు వాళ్ళ ఇంటి నుండి కాలు వచ్చింది. మాట్లాడి వచ్చి మధు పక్కన కూర్చుంది. మధుకి మెలకు వచ్చి చూసేసరికి సారిక దిగులుగా కూర్చొని ఉంటుంది. ఏమైంది సారిక, ఎందుకలా ఉన్నావు అడిగింది మధు. మా పెద్దనాన్న కూతురికి పెళ్లి నిశ్చయమైందట. 2 రోజుల్లో పెళ్లి, అర్జెంట్గా రమ్మని కాల్ చేశారు. మధు, నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావని బెంగగా ఉంది. నిన్ను తీసుకెళ్లామంటే నిన్ననే జాయిన్ అయ్యావు అన్న సారిక. పర్లేదు సారిక, పక్క రూంలో ఉన్నారుగా, నువ్వు నా గురించి ఏం ఆలోచించకు. నువ్వు అక్కడ ఉండటం ముఖ్యం. అందరూ ఎప్పుడూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. పెళ్లిళ్లలో తప్పక కలుస్తారు. అందుకే నువ్వు వెళ్ళాలి అన్న సారిక 2 చేతులు పట్టుకొని నువ్వు జాగ్రత్త అని హక్ చేసుకుని మధుని. సారిక వాళ్ళ ఊరికి వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి బయలుదేరింది. మధు ఆఫీస్కి వెళ్ళి తన కేటాయించిన క్యాబిన్లో కూర్చుంది. నోట్లో పెన్సిల్ పెట్టుకుని గాలికి తన ముంగుర్లు ఎగిరిపడుతున్నాయి. వాటితో పాటు తన ఆలోచనలు కదులుతున్నాయి. అర్జున్తో జరిగిన సంభాషణ, తను సెలెక్ట్ చేయటం, తన షేక్ హ్యాండ్ ఇవ్వటం, తన కుర్లు సర్దటం అన్నీ మళ్ళీ మళ్ళీ ఊహించుకుంటూ మురిసిపోతుంది. ప్రేమలో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతారు. తన కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. అర్జున్ చుట్టూ ఇప్పటి వరకు అమ్మాయిలు తిరిగి మాట్లాడాలనుకునే వాళ్ళు, కానీ ఏ అమ్మాయి తన హృదయాన్ని గెలుచుకోలేకపోయింది. అర్జున్ హృదయాన్ని కదిపిన అమ్మాయి మధు కనుక తన కోసం పరితపిస్తున్నాడు. మధు దగ్గరికి వచ్చి, ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావా అన్నాడు అర్జున్. ఒక్కసారిగా ఊహల నుండి బయటకు వచ్చి, ఎస్ సారీ, నో సార్ అని తడబడుతూ మాట్లాడింది. సార్ ఏంటి మధు, అర్జున్ అని పిలువు. కమాన్, నాకు 50 ఏళ్ళు లేవు అని ప్రేమగా చూస్తాడు. మధు చూసి మురిపంగా అర్జున్ అని పిలుస్తుంది. సరే మధు, కొత్త సాఫ్ట్వేర్ యాప్ డెవలప్ చేస్తున్నా, నువ్వు కూడా ఆ ప్రాజెక్టులో జాయిన్ అవ్వు. కమ్ టు హాల్ అన్నాడు అర్జున్. ఓకే అర్జున్ అన్నది మధు. హాల్లో అర్జున్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాడు. మధుతో పాటు న్యూగా సెలెక్ట్ అయిన ముగ్గురు కూడా కూర్చొని అర్జున్ చెప్పేది వింటున్నారు. ఈ యాప్ సోషల్ కనెక్టివిటీని పెంచుతుంది. ఒకే అభిరుచులు కలిగిన వారు కనెక్ట్ అవ్వడానికి అన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాడు. మొబైల్ రింగ్ అయింది. అమ్మా అని కనిపిస్తుంది స్క్రీన్ పైన. హా అమ్మా చెప్పు. బాబు, నా ఫ్రెండు సరిత కూతురు మహిమ ఉంది. తన్ని సాయంత్రం నువ్వు కలుస్తావని చెప్పా. నువ్వు వెళ్ళిరా. నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. మహిమ సంగతి తర్వాత అంటాడు అర్జున్. ఇప్పుడేమైనా వెళ్ళమన్నానా? సాయంత్రం వెళ్ళు అర్జున్. విను, పిక్ పంపిస్తున్నాను చూడు. కాల్ కట్ చేసి బల్లపై పెడతాడు. మెసేజ్ టోన్ రాగానే పిక్ చూసి బల్లపై పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. మధుకు అర్థమైంది. మాటల సంభాషణ బట్టి ఫోటో చూసి మంచి మోడల్లా ఉన్నది. నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానా? అయినా తన స్థాయి ఎక్కడా, నేనెక్కడా, ఎక్కువ ఊహించుకోవద్దు అని మనసులో అనుకుంది. అర్జున్ గురించి వస్తున్న ఆలోచనల నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రోజంతా అయోమయంగా గడిచింది మధుకి. రాత్రి దేవిక అర్జున్ కోసం ఎదురు చూస్తూ అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ ఉంది. అర్జున్ రావటం గమనించి దగ్గరికి వెళ్ళి అర్జున్ అని ఆతృతగా పిలిచింది. ఆ అమ్మ అని దగ్గరికి వచ్చాడు. అర్జున్, మహిమను చూసావా, మాట్లాడావా, నచ్చిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంది. అమ్మ రిలాక్స్, నాకు నచ్చలేదు. వెళ్ళకున్నా ఇదే చెప్పేవాడిని, కానీ నువ్వు బాధపడతావని చూసి చెప్తున్నా అన్నాడు. అర్జున్, మహిమ ఎంత అందంగా ఉంటుంది, మన స్టేటస్ తగ్గట్టు ఉన్న అమ్మాయి. అలాంటి అమ్మాయిని చేసుకోవడానికి 100 మంది ముందుకు వస్తూ ఉంటే వద్దని నిన్ను చేసుకోవడానికి ఇష్టపడితే నువ్వు వద్దంటున్నావు అని అయోమయంగా అరవింద్ని చూసింది. ఎన్ని చెప్పినా అమ్మా, అందం స్టేటస్ నాకు ముఖ్యం కాదు, మనసుకు నచ్చిన అమ్మాయి కావాలి అన్నాడు. మహిమ చాలా బాగుంటుంది కదా అర్జున్, ఇంకోసారి ఆలోచించు అంటాడు అరవింద్ దేవికను చూస్తూ. నో డాడ్, నాకు నచ్చలేదు, ఈ టాపిక్ మర్చిపోండి అంటూ పైకి వెళ్ళాడు. దేవిక అరవింద్ ఒకరినొకరు చూసుకుంటూ అక్కడి నుండి రూమ్కి వెళ్తారు. ఆఫీస్ టైమింగ్స్ అవ్వటం వల్ల ఆఫీస్ మరియు కాలేజ్ వెళ్లే వాళ్ళతో హడావిడిగా ఉంది బస్ స్టాప్. మధు ఆఫీస్కి వెళ్ళడానికి బస్ కోసం ఎదురు చూస్తూ ఉంది. సడన్గా ఒక కారు వచ్చి మధు ముందర ఆగింది. అర్జున్ గ్లాసెస్ కిందికని కమ్ కూర్చో అన్నాడు ఒక చిరునవ్వు విసిరి. నో థ్యాంక్స్ అర్జున్, నా బస్ వస్తుంది, మీరు వెళ్ళండి
అని మొహమాటానికి అంటుంది. మనసులో వెళ్ళాలని కోరిక ఉన్నా నిన్నటి విషయం మనసులో మెదులుతూ ఉంటుంది. నువ్విలా చెప్తే వినవు అని కారులో నుండి బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేసి ఒక చేత్తో కార్ డోర్ ఇంకో చేత్తో కూర్చో మధు అని అన్నాడు. మధు మరో మాట మాట్లాడకుండా మనసులో ఉప్పొంగిపోతూ కూర్చుంది. అర్జున్ కూడా కూర్చొని ఒక స్మైల్ ఇచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు. మధుకి మనసులో ఎంతో అలజడితో అయోమయంగా ఉంది. మీరు అని మధు అంటుంది. మీరా? ఎవరిక్కడ మీరు అని వెనక సీట్లోకి చూస్తాడు. సారీ, మీరు కాదు నువ్వు. ఓకే, అదే మీరంటే ఎవరనుకున్నా అని చిలిపిగా చూస్తాడు. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నారు? ఎలా అని కళ్ళెగరేసి అంటాడు అర్జున్. ఆఫీస్లో జాయిన్, ప్రాజెక్టులోకి తీసుకోవటం, నా జుట్టు సర్దటం ఇది కొంచెం సిగ్గుతో అన్నది. ఇలా కారులో మీరే దిగి నన్ను స్వయంగా ఆహ్వానించటం. నేను మీ కంపెనీలో వర్క్ చేసే వారిలో ఒకరిని. మీరు అందనంత ఎత్తులో ఉన్న రాకుమారుడివి. అందరూ నా వెనకాల మాట్లాడుకున్నారు. మనం ఇంత ట్రై చేసినా మాటైనా మాట్లాడలేదు. ఏముంది ఈవిడ గారిలో స్పెషల్ అని. మధు అని అర్జున్ పిలిచాడు. ఆ పిలుపు చాలా మధురంగా అనిపించింది. అర్జున్ని చూస్తూ ఉంది. నాకు నువ్వు చాలా స్పెషల్. ఏ అమ్మాయి నీ అంతలా నచ్చలేదు. నీతో సమయం గడపటం, మాట్లాడడం నాకు ఇష్టం అన్నాడు అర్జున్. మధు స్వయంగా అర్జున్ అలా చెప్తుంటే చాలా మురిసిపోయింది. జీవితంలో ఎంతో మందిని కలుస్తాము, విడిపోతాము. కొందరు చూసిన వెంటనే మనసుకు నచ్చుతారు. అర్జున్ మధుని అలాగే నచ్చాడు. మధు అర్జున్ చూపే ఇష్టంతో తనలో కూడా అర్జున్పై ఇష్టం పెంచుకుంది. ప్రేమ ఎవరిని ఎప్పుడు పలకరిస్తుందో తెలియదు. కొందరు తొలిచూపులో ప్రేమ పుట్టవచ్చు, కొందరికి సమయంతో పాటు ప్రేమ కలగవచ్చు. ఎంతో మందిని జీవితంలో కలుస్తాం, అందరితో ప్రేమ పుట్టదు కదా. అది మనసుకు నచ్చిన వారిని చూసినప్పుడే హృదయంలో అలజడి మొదలవుతుంది. మధు అర్జున్ స్వచ్ఛమైన ప్రేమలో ఉన్నారు. ఇద్దరికి ఒకరిపై ఒకరు ప్రేమగా ఉన్నారు. అర్జున్ మధు ఆఫీస్ చేరుకున్నాక ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతారు. ఎంత బిజీలో ఉన్నా ఒకరి ఆలోచనలో ఒకరు అల్లరి చేస్తూనే ఉన్నారు. అర్జున్ బ్రేక్లో మధు దగ్గరకు వచ్చి కబుర్లు చెప్తూ కాఫీ తాగుతూ ఉంటారు. అరవింద్ గారిని చూడగానే లేచి నించుంటుంది మధు. ఆప్యాయంగా నవ్వి వెళ్ళిపోయాడు. మధు ఆఫీస్ రూమ్కి వెళ్ళింది. కానీ ఉదయం తనతో మాట్లాడిన అర్జున్ పలుకులు హృదయంలో మారుమోగుతూ ఉన్నాయి. అర్జున్ కూడా మధు ఊహలో తేలిపోతూ ఉన్నాడు. మధు ఆఫీస్కి వచ్చి తన వర్క్ చేసుకుంటుంది. అర్జున్ రావడం గమనించి అర్జున్ అని పిలిచి అటు పక్కన ఇటు పక్కన చూసి అర్జున్ సార్ అని పిలిచింది. యా, ఐఎమ్ కమిన్ అని వచ్చి పక్కన నించున్నాడు. మధు లోగో ఆల్మోస్ట్ రెడీ అయింది సార్, ఒకసారి చూడండి అన్నది. అర్జున్ స్క్రీన్పై చూస్తూ మౌస్ పట్టుకున్న మధు చేయిపై తన చెయ్యి పెట్టి మౌస్ యూజ్ చేస్తాడు. ఒక్కసారిగా ఇద్దరు ఒకరి స్పర్శలో ఒకరు తన్మయానికి గురి అవుతూ ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకుంటారు. మధు సిగ్గుతో అలానే చూస్తూ ఉంటుంది. అర్జున్ తేరుకొని ఓకే మధు, ఫైనల్ చేద్దాం అని చెప్పి వెళ్ళిపోతాడు. అర్జున్ ఆఫీస్ రూమ్లో కూర్చున్న పదే పదే ఏదో వంకతో మధుతో మాట్లాడాలని రోజంతా ట్రై చేస్తాడు. ఆ రోజు మొత్తం ఇద్దరు కండ్ల ప్రేమలో మునిగిపోతారు. రాత్రి మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉండటం చూసి దేవికమ్మ బయటికి వచ్చి చూస్తుంది. ఎప్పుడు లేంది అర్జున్ నవ్వుతూ ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తాడు. దగ్గరికి వస్తూ ఉంటుంది. అర్జున్, ఇక ఉంటాను, చాలా సమయం అవుతుంది అంటుంది మధు ఫోన్లో. నీతో ఉన్నంతసేపు, మాట్లాడుతున్నంతసేపు సమయం తెలియట్లేదు మధు. నాకు రోజుకి 24 గంటలు సరిపోవట్లే. నాకు ఎక్కువ సమయం ఉండే లోకంలోకి తీసుకువెళ్ళు దేవుడా అని అరుస్తూ ఉంటాడు. నువ్వు మరీ అర్జున్ అని నవ్వుతూ ఉంటుంది. సైలెంట్ అయిపోతాడు. అర్జున్ నుండి ఏం రిప్లై లేకపోయేసరికి ఉన్నారా సార్ అర్జున్ అంటుంది మధు. గోముగా ఎస్డిఆర్, నీ కళ్ళు నీలి సముద్రం, నేనందులో పడవ ప్రయాణం, నీ నవ్వు ముత్యాల హారం, తీరానికి నడిపేటి దారం దారం అని పాటను పాడుతూ ఉంటాడు. చాలా మురిసిపోయి నవ్వుకుంటూ అద్దం ముందు నించొని నిజంగా ఇంత అందం దాగి ఉందా అని అనుకుంటుంది. మధు, ప్రాజెక్ట్ సక్సెస్ అయింది కదా, ఫామ్ హౌస్లో మన టీమ్మేట్స్తో రేపు పార్టీ, ఆఫీస్ అయ్యాక అని అన్నారు అర్జున్. దగ్గరగా దేవికమ్మ వస్తూ అర్జున్ అనగానే ఫోన్ కట్ చేసి ఆ అమ్మా అని లేచి నించుంటాడు. ఎవరితో నాన్న ఇంత లేట్ నైట్ అన్నది. ఫ్రెండ్ అమ్మా అని చెప్పి అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. అర్జున్ అలాగే డౌట్గా చూస్తూ ఉంటుంది దేవికమ్మ. ఈవినింగ్ ఫామ్ హౌస్ టీం మొత్తం అటెండ్ అవుతారు. అర్జున్ మైక్లో మన ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు ఫస్ట్ కంగ్రాట్స్ అందరికీ. ఈ సక్సెస్ మనం టీం వర్క్తోనే స్టార్ట్ చేసాం.
లెట్స్ ఎంజాయ్ ద పార్టీ గాయస్. అందరూ పార్టీ స్టార్ట్ చేసి మ్యూజిక్ అనుగుణంగా డాన్స్ చేస్తున్నారు. అర్జున్ ముందుకు వస్తూ అటువైపు జరిగి ఉన్న మధు చెయ్యి పట్టుకొని తన వైపు తిప్పుకొని తన కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. మధు కూడా అలాగే చూస్తూ ఉంటుంది. వర్షం చినుకులు మొదలవటంతో అందరిలోనికి పరుగులు పెడుతూ ఉన్నారు. అర్జున్ మధు కూడా పైకి వెళ్ళి నించున్నారు. మధు వేరే చోటికి వెళ్ళబోతూ ఉంటే అర్జున్ గోడ కానుకొని నించొని మధు చెయ్యి పట్టుకొని తన ముందర వచ్చేలాగా లాగుతాడు. వర్షపు చినుకులు మధు ముఖంపై మెరుస్తూ ఉంటాయి. మధు పెదవులు అదురుతూ ఉంటాయి. అర్జున్ మధు ముఖంని తన చేతుల్లోకి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని చెప్పి తన కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. మధు కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగి ఐ లవ్ యూ చెప్పి హక్ చేసుకుంటుంది. అర్జున్ మధులు వాళ్ళ ప్రేమ చెప్పుకున్న క్షణాన్ని కౌగిల్లో బంధిస్తూ ఆనందపడుతూ ఉండగా అర్జున్కి దేవికమ్మ కాల్ చేస్తూ ఉంటుంది. అర్జున్ మొబైల్ తీసుకొని మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు వద్దు అంటూ అల్లరి చేస్తూ హక్ చేసుకుంటుంది. మధు మధు ఆగు అంటూ చెప్పమ్మా అన్నాడు. అర్జున్ ఎక్కర్రా, ఫామ్ హౌస్లో ఉన్నానమ్మా అని కాల్ కట్ చేస్తాడు. దేవికమ్మ మొబైల్ చేతులు పట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది. అర్జున్ నాన్నగారు దేవికను చూసి ఏమైంది దేవి, ఫోన్లో ఎవరితో మాట్లాడావు అన్నాడు. ఏం లేదండి, మన అర్జున్తోనే మాట్లాడుతున్నా, వాడు మధు మధు అంటున్నారు. ఆఫీస్ స్టాఫ్లో మధు ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది దేవికమ్మ. ఉంది దేవిక, కొత్తగా వచ్చింది, గుడ్ టాలెంటెడ్ గర్ల్ అన్నాడు. మన అర్జున్ని బుట్టలో వేసుకునే టాలెంట్ లేదు కదా అని దేవిక. అదేం లేదు, ఎక్కువ ఆలోచించకు దేవిక అనగానే తను కూడా తన భర్తతో పాటు రూమ్లోకి వెళ్తుంది. తెల్లవారుజామున బయట అర్జున్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కారులో అర్జున్తో పాటు ఫ్రంట్ సీట్లో ఒక అమ్మాయి కనిపిస్తుంది. దేవికమ్మకి కోపం కట్టలు తెంచుకుంటుంది. అర్జున్ కారులో నుండి దిగి దేవికమ్మ చేతిలో ఉన్న ఫైల్ తీసుకుని సరే అమ్మా, మధుని ఇంట్లో డ్రాప్ చేసి నాన్నకి ఆఫీస్లో ఫైల్ ఇస్తాను అని చెప్తుంది. దేవికమ్మ ముందుకు తన వైపు రావటం గమనించి మధు కారులో నుండి దిగి బయట నించొని నమస్కారం చేస్తుంది. అర్జున్ ఎవరి అమ్మాయి అని కోపంగా అంటుంది. మధు మన ఆఫీస్ స్టాఫ్ అన్నాడు. ఆఫీస్ స్టాఫ్ అయి ఉండి నీ పక్కన కూర్చోపెట్టుకుంటావా? అయినా వాడు కూర్చోమనగానే కూర్చోవటం నీ స్థాయి మరచి కోపంగా మధుని చూస్తుంది. మధుకి కలల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. అమ్మా నేనే డ్రాప్ చేస్తా అన్నా అని చెప్పబోతూ ఉంటే అర్జున్ ఎవరిని ఎక్కడ ఉంచితే అందరికీ మంచిది అనగానే మధు ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అర్జున్ కూడా మధు మధు అని మధు దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. దేవికమ్మ కోపంగా పోతున్న అర్జున్ని చూస్తూ ఉంటుంది. మధు ఒక చోట ఆగి ఏడుస్తూ ఉంది. అర్జున్ వచ్చి మధు కన్నీళ్లు తుడిచి సారీ మధు, అమ్మ దేన్ని త్వరగా ఒప్పుకోదు, ఈ విషయం గురించి బాధపడకు, నేను అమ్మ నాన్నతో మన ప్రేమ గురించి కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పిస్తాను, నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నిన్ను నేను వదులుకోగలనా అని కంటనీరు పెట్టుకుంటున్నాడు అర్జున్ మధు చేతులు పట్టుకుంటూ. అర్జున్ వద్దు, నేను ఇలా చూడలేను. సరే మధు, నేను డ్రాప్ చేస్తా పదా. వద్దు అర్జున్, మీ అమ్మగారు ఇప్పటికే కోపంగా ఉన్నారు, ఎందుకు తన్ని ఇబ్బంది పెట్టడం, నీ వెళ్ళిపోతా, ఇక నాకేం చెప్పకు అని వెళ్ళిపోతుంది. అర్జున్ అలాగే చూస్తూ ఉన్నాడు. దేవికమ్మ కోపంతో లోపలికి వెళ్ళి కూర్చుంది. ఈరోజు ఎలాగైనా ఈ విషయం అరవింద్ గారికి తెలియజేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అర్జున్ ఆఫీస్కి వెళ్ళి నైట్ వచ్చి ఒకరోజు చూసుకొని నా ప్రేమ విషయం మాట్లాడాలి అనుకుని నిద్రలోకి జారుకున్నాడు. దేవికమ్మ బెడ్రూమ్కి వచ్చేసరికి అరవింద్ గారు ఏదో ఆఫీస్ ఫైల్ చెక్ చేస్తూ ఉన్నాడు. చెప్పుదాం అనుకునే లోపు అరవింద్ గారికి కాల్ వస్తే మాట్లాడుతున్నాడు. అరవింద్ మాట్లాడుతూనే అరవింద్ ఏదో విషయం గురించి ఆలోచనలో ఉందని గమనిస్తున్నాడు. కాల్ మాట్లాడడం అయిపోయాక అరవింద్ దేవికమ్మ పక్కన కూర్చొని ఏమైంది దేవి, అదులా ఉన్నావు, ఏమైనా చెప్పాలా అన్నాడు. దేవికమ్మ అరవింద్ గారిని చూస్తూ అదే అర్జున్ ఈరోజు ఒక అమ్మాయి, అదే మధుని కారులో తీసుకుని వచ్చాడు, వారిద్దరి పద్ధతి నాకు నచ్చలేదు, ఈ ఇంటి పరువు ప్రతిష్టలకు నాకు కాబోయే కోడలు ఎలా ఉండాలి అని ఎన్ని కళ్ళు కన్నాను, మన అర్జున్ని బుట్టలో వేసుకుంటుందా అని అనుమానం ఉంది అని బాధతో చెప్తుంది. దేవి ఏమైనా ఉంటే అర్జున్ మనతో చెప్తాడు కదా, కంగారు పడ్డం ఎందుకు, నువ్వు అనుకునేలా ఏమీ జరగదు, ఎక్కువగా ఆలోచించకుండా హాయిగా పడుకో అని చెప్పాడు. ఉదయం ఆఫీస్లో అర్జున్ కూర్చొని మధు కోసం ఎదురు చూస్తూ డోర్ వైపే చూస్తూ ఉన్నాడు. మధు రావటం గమనించి కాల్ చేసి తన క్యాబిన్లోకి రమ్మని డోర్ పక్కన నించుంటాడు. మధు డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఎవరు కనిపించరు. అర్జున్ పిలిచారే, ఎక్కడికి వెళ్ళాడు అనుకునే లోపు వెనక నుండి హక్ చేసుకున్నాడు.
అర్జున్ వదలండి, ఇది ఆఫీస్, ఎవరైనా చూస్తే బాగోదు అన్నది మధు. నీతో ఈరోజు టై కట్టించుకుందామని నీకోసం ఎదురు చూస్తున్నా అన్నాడు అర్జున్. అర్జున్, మీరు మరీ అల్లరి చేస్తున్నారు అని అవుతుంది. అర్జున్ ఆమెను తన వైపు తిప్పుకొని టై చేతికి అందిస్తాడు. మధు టై కడుతూ ఉంటే తన దగ్గరికి లాక్కొని గట్టిగా కౌగిలించుకున్నాడు. మురిపంగా నవ్వుతూ ఎవరైనా చూస్తారు అంటూ చిలిపిగా గుండెలపై మధు కొడుతూ ఉంది. అరవింద్ గారు తన క్యాబిన్లోకి వెళ్ళిపోతూ అర్జున్ మధు వాళ్ళ దగ్గరగా నవ్వుతూ ఉండటం చూశాడు. వెంటనే దేవికమ్మ ముందు రోజు తనతో చెప్పిన విషయం గుర్తొచ్చి మధు కావాలని తన కొడుకుని వలలో వేసుకుందని కోపానికి గురవుతూ కోపంగా అడుగులు వేస్తూ అర్జున్ క్యాబిన్ డోర్ వైపు వస్తాడు. మధుమిత గట్టిగా అరిచాడు. మధు అర్జున్ చేరుకొని అరవింద్ వైపు చూసింది. భయంతో 2 అడుగులు దూరంగా వెనుకకు జరిగింది. మధుమిత, నీ లిమిట్స్లో నువ్వుండు. నీవు మా అబ్బాయితో ప్రేమ కలాపాలు నేరుగా ఆఫీస్లోనే మొదలుపెట్టావా? ఈ క్షణం నుండి ఆఫీస్లో ఉండడానికి వీల్లేదు. గెట్ అవుట్ అంటూ కేకలు వేస్తారు. ఆఫీస్ స్టాఫ్ అంతా నించొని వింటూ గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. బయటికి ఏడుస్తూ వచ్చింది. అందరినీ చూసి చాలా అవమానంగా ఫీల్ అయి ఏడుస్తూ నించుంటుంది. డాడ్ ప్లీజ్, నేను చెప్పేది వినండి అంటూ అరవింద్ గారిని కన్విన్స్ చేయబోయాడు. ఇది ఫైనల్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మధు ఇక అక్కడ ఒక్క క్షణం ఉండలేక అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. అలాగే నిలబడి చూస్తున్న స్టాఫ్ని కోపంగా మీ పని మీరు చేసుకోండి అని గట్టిగా వాళ్ళపై అరిచి మధు దగ్గరికి వెళ్ళాడు. వెళ్తున్న మధు చెయ్యి పట్టుకుని, ప్లీజ్ మధు వెళ్ళకు, ఒక్కసారి నేను చెప్పేది విను, ప్లీజ్ వదిలేయండి, ఇక చాలు, ఇకేం వినాలి? నేను మీ ప్రేమకి అర్హురాల్ని కాదు. నా వల్ల అందరి ముందు మీరు నిలబడాల్సి వస్తుంది, అందరికి మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. నేను మీకు కరెక్ట్ కాదు. మీరు మీలా ఉండాలంటే నేను ఉండవద్దు, నన్ను కలవటానికి కూడా ప్రయత్నించవద్దు అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. బరువెక్కిన గుండెలతో అలాగే చూస్తూ ఉండిపోయాడు అర్జున్. మధుకొకసారిగా శూన్యంలోకి నెట్టేసినట్టు చుట్టి ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయానికి గురి అవుతున్నట్టు అవుతుంది. మధు తన రూమ్లోకి వెళ్ళగానే బెడ్పై పడుకొని ఏడుస్తూనే ఉంది. తనకొక్కసారిగా విక్రమ్ గుర్తొచ్చాడు. వెంటనే మొబైల్ తీసుకొని కాల్ చేసింది. హలో అనగానే ఎప్పట్లాగానే తన వాయిస్తో తను ఎలా ఉన్నదో పసిగట్టడం, ముందు నుండి తన మనసును చదివిన వాడు కనుక తన మాట వినగానే వస్తున్నా అని కాల్ కట్ చేశాడు. జీవితంలో నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నీ మనసులో ఎంత పారదర్శకంగా ఉన్నావో అంతే పారదర్శకంగా నీ గురించిన విషయాలు పంచుకునే చనువుగల స్నేహితులు ఉండటం ఎంతో ముఖ్యం. వారి ముందు మంచి అయినా చెడు అయినా చెప్పగలగాలి. అంతే చనువుగా తప్పు అని చెప్తే స్వీకరించగలగాలి. వాళ్ళు నీ గురించిన విషయాల్లో స్వేచ్ఛగా నిన్ను హెచ్చరించే చనువు ఇవ్వగలగాలి. జీవితంలో ఒంటరితనాన్ని, బాధల్ని పంచుకునే నా అనుకునే మనసుని చదివిన స్నేహితులు ఉండాలి. విక్రమ్ వస్తూనే దారిలో ఫుడ్ పార్సల్ తీసుకుని ఈ మధ్య మధుతో మాట్లాడినప్పుడు అర్జున్ గురించి చాలా ప్రేమగా చెప్పింది. ఆ విషయం చెప్పగానే ఎన్నో సంవత్సరాలుగా నీ మధుతో ప్రేమలో ఉన్నా చెప్పలేకపోయాం. ఎప్పుడు చెప్దామనుకున్నా ఏదో సమస్యలో ఉన్నప్పుడు మాత్రం తను కలవటం జరిగింది. పరిస్థితులను అనుకూలంగా తీసుకొని తన్ను ప్రేమిస్తున్నా అనుకుంటుందని చెప్పకుండా ఎన్నోసార్లు ఆగిపోయాను. తను అర్జున్తో ప్రేమలో ఉన్నట్టు చెప్పినప్పుడు కూడా గుండెలో సుడిగుండాలు తిరిగాయి. ఎవరో బ్రతికుండగానే గుండెను లాక్కొని పోయినట్లు అనిపించింది. ప్రేమించడం అంటే ఎదుటి వ్యక్తిని ప్రేమించినప్పుడు వారు మనతో దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ప్రేమలో వారి పరిస్థితులు అర్థం చేసుకోవాలి తప్పితే మనసుని అపార్థం చేసుకోకూడదు. మధు అర్జున్తో ప్రేమలో ఉందని చెప్పగానే మధు ప్రేమ పోదు కదా, నా ప్రేమలో ఇలాంటి మార్పు ఉండదు, తను నాతో లేకున్నా ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటాను అని అప్పటి ఆలోచనలలో తేలిపోతూ మధు రూమ్ ముందు బైక్ ఆపాడు విక్రమ్. విక్రమ్ రూమ్కి వెళ్ళి మధుని చూడగానే తన మొహాన్ని చూసి చాలా బాధపడుతున్నాడు. మధు కండ్లు ఏడ్చి ఏడ్చి వాచి ఉన్నాయి. మొహం మొత్తం దిగాలుగా ఉంది. మధుని కూర్చోపెట్టి తన కంటిలో నీటి పొరలు వచ్చి ఏదో చెప్పబోతూ ఉంటే ముందు తిన్నాక చెప్పు అని కిచెన్లోకి ప్లేట్ తీసుకువచ్చి ప్లేట్లో ఫుడ్ పెట్టి తినమన్నాడు. విక్రమ్ చెప్పబోతూ ఉంటే కొంచెం కోపంగా అందులో తను మొదలు ఏమైనా ఆరటంతో కోపంగా నటిస్తూ తినమని చెప్తాడు విక్రమ్. మధు తింటుంటే ఆప్యాయంగా అలానే చూస్తూ తను తిన్నాక ప్లేట్ కిచెన్లో పెట్టి వచ్చి మధు పక్కన కూర్చున్నాడు. చెప్పు మధు, ఏమైనా అర్జున్తో ప్రాబ్లమా? ఏమైంది ఇంతలా బాధపడుతున్నావు అని మధుని అడిగాడు విక్రమ్. మధు అర్జున్తో జరిగిన ప్రేమ మరియు దేవికమ్మ అరవింద్ గారు
తన ముందే తనని అవమానించటం అన్నీ చెప్తుంది. అర్జున్కి నేనంటే చాలా ప్రేమ, కానీ వాళ్ళ పేరెంట్స్కి అది ఇష్టం లేదు. నీ ముందు నుండే చెప్తున్నా, మీ స్థాయికి నేను తగిన దాన్ని కాదు అని. కానీ అర్జున్ చూపే ప్రేమతో నేను ప్రేమలో పడ్డాను. కానీ నేను అర్జున్ లైఫ్లో ఉండటం నాకు అర్జున్కి కరెక్ట్ కాదు అనిపిస్తుంది. మధు, నేను ఒకటి చెప్పనా, అంత త్వరగా అర్జున్ నుండి దూరంగా ఉంటా అనుకోకు. తను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో కొంచెం అర్థం చేసుకో. కొంచెం టైం తీసుకొని చూడు అన్నాడు. నేను అర్జున్ని అపార్థం చేసుకుని దూరం చేయట్లేదు విక్రమ్. తను నా వల్ల అందరి ముందు మాటలు పడవలసి వస్తుంది. ప్రేమ అంటే కలిసి ఉండటమే కాదు, పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ప్రేమను వదులుకోవటం కూడా అంటుంది. అర్జున్ ఇంటికి వెళ్ళేసరికి మొత్తం హడావిడిగా అందరు గెస్టులు వచ్చి ఉంటారు. దేవికమ్మ, అరవింద్ అందరినీ ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అర్జున్ ఏమవుతుంది అని లోపలికి వెళ్తున్నాడు. ఏమైంది అర్జున్, ఫోన్ ఆఫ్లో పెట్టుకున్నావు? నీకోసం గెస్టులు అందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళ అమ్మ మాటలు వింటూ పక్కన వాళ్ళు హాల్లో అర్జున్ కంగ్రాట్స్ అంటూ ఉంటే లేని నవ్వుని మొహంపై పులుముకొని విష్ చేసి వాళ్ళ అమ్మతో లోనికి వెళ్ళాడు. తాను రూమ్లోకి వెళ్ళాక డోర్ క్లోజ్ చేసి, ఏంటమ్మా ఈ హడావిడి, నాకేం అర్థం కావట్లేదు. ఏముంది అర్జున్, నీ ఎంగేజ్మెంట్. గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్, మన స్టేటస్కి తగిన సంబంధం. మిస్ మీరా, వన్ ఆఫ్ మోస్ట్ బ్యూటిఫుల్, టాలెంటెడ్. చిన్నతనంలోనే వాళ్ళ నాన్న బిజినెస్లో జాయిన్ అయ్యి కొద్ది సమయంలోనే టాప్ లెవెల్ కంపెనీలో పేరు తెచ్చుకున్న రాజారాం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏకైక కూతురు మీరా. అలా చెప్తూ ఉండగానే, స్టాప్ అమ్మా, నీ మధుని ప్రేమిస్తున్నా, మధునే పెళ్లి చేసుకుంటా అని ఖచ్చితంగా చెప్పేశాడు. చెప్తూ ఉండగానే అరవింద్ లోపలికి వచ్చాడు. చూసారా అండి అర్జున్ ఏం మాట్లాడుతున్నాడో అని అరవింద్ పక్కన వెళ్ళి నించుంటుంది. మీరాతో నీ ఎంగేజ్మెంట్ అంటూ ఖచ్చితంగా చెప్పేశాడు అరవింద్. అర్జున్కి ఏం చేయాలో అర్థం కాలేదు. నా ప్రేమకు నాకు విలువలేని చోట ఒక్క క్షణం ఉండను అని బట్టలు బ్యాగ్లో పెట్టి రూమ్ నుండి బయటికి అడుగు పెడుతూ ఉంటే అర్జున్ అని దేవికమ్మ గట్టిగా అరుస్తుంది. వెనుకకు తిరిగి చూస్తాడు. అర్జున్ అని కేక వినపడేసరికి ఒక్కసారిగా వెనుకకు తిరిగేసరికి దేవికమ్మ గన్ తలకు పెట్టుకుని ట్రిగర్పై చేయి పెట్టి ఉంది. ఒక్కసారిగా అమ్మ అని అరుస్తూ బ్యాగ్ అక్కడ పడేసి అమ్మ దగ్గరికి వెళ్ళి చేతిలో నుండి గన్ తీసుకుని, ఏంటమ్మా ఈ మొండితనం, ఇష్టం లేని పెళ్లి ఎలా చేసుకోను అని ప్రశ్నిస్తూ అడుగుతారు అర్జున్. చూడు అర్జున్, ఇంటి పరుగు ప్రతిష్ట కంటే నీ ప్రేమ గొప్పది కాదు. ఇంట్లో ఉండవలసిన వస్తువుల కోసమే 100 ఆలోచించి దా బెస్ట్ తీసుకొచ్చిన వాళ్ళం. ఇది నీ పెళ్లి విషయం ఎలా ఆలోచించి నీకు ఎలాంటి అమ్మాయిని తెచ్చి ఉంటా ఆలోచించు. అమ్మా, కానీ నా మనసుకు నచ్చిన అమ్మాయి కాదు కదా. అదే మధుతో అయితే నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను అని అన్నాడు అర్జున్. ప్రేమ, మధు, వీళ్ళు స్టాప్ అర్జున్. ఇవన్నీ సినిమాలు బాగుంటాయి, నిజ జీవితంలో కాదు. అర్థమైందా? నేనా మధునా? మధు కావాలంటే నా చావు చూసి చితికి నిప్పు పెట్టి వెళ్ళు అన్న దేవికమ్మ. అర్జున్ ఆ మాటను విని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుని బలవంతంగా ఎంగేజ్మెంట్కి ఒప్పుకొని అందరి సమక్షంలో మీరా, అర్జున్ రింగ్లు మార్చుకుంటారు. దేవికమ్మ, అరవిందులు వాళ్ళకు నచ్చినట్లు అర్జున్ ఒప్పుకోవటంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు. అర్జున్ గుండె పగిలి మనసు లేని మనిషిగా, వాళ్ళ ఆనందానికి తన ప్రేమను వదులుకున్న మనిషిగా జరుగుతున్న తతంగాన్ని చూస్తూ ఉండిపోయాడు. మీరా ఫ్యామిలీ పార్టీకి అటెండ్ అయినప్పుడు అర్జున్ చూసి మనసు పారేసుకున్న తనకి తన ప్రమేయం లేకుండానే హడావిడిగా తన పెద్దవాళ్ల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరగడం చాలా సంతోషానికి గురి చేస్తుంది. అర్జున్ మీరాలను అందరూ విచ్చేసి వెళ్ళిపోతారు. అంతా అయిపోయాక మీరా చాలా ఆనందంగా అర్జున్ చేతులు పట్టుకుని, నాకిది కలనా నిజమా అనిపిస్తుంది అర్జున్. నాకు నీ మీద టూ మచ్ క్రష్ ఉండే. నీ ప్రతి మూమెంట్ తెలుసు, మధుతో నీ ప్రేమతో సహా. అర్జున్ ఆశ్చర్యంగా చూస్తాడు. ఎస్ అర్జున్, నచ్చిన ఏ పని అయినా టూ మచ్ అబ్జర్వేషన్లో పూర్తి చేస్తాను. నువ్వు నాకు నచ్చిన మనిషి, ఆ మాత్రం కన్ను వేయకుండా ఉంటానా? అర్జున్, మధుతో నీ ప్రేమ నాకు అనవసరం. నేను గతాన్ని తవ్వుతూ ప్రజెంట్ టైం వేస్ట్ చేయలేను. నాకు ప్రజెంట్ నీతో నా జీవితం ఇంపార్టెంట్. దేవుడు ప్రేమ ఆమెతో అయినా పెళ్లి నాతో రాసి పెట్టాడు. సో అర్జున్, నువ్వే ఆలోచించుకో. ఐ లవ్ యూ అర్జున్ అని వెళ్ళిపోతుంది. మీరా మాటలు అర్జున్కి చాలా నచ్చాయి. ఇన్ని తెలిసినా ఇంత పాజిటివ్గా ఆలోచిస్తుంది అని వెళ్తున్న మీరాను చూస్తూ ఉండిపోతాడు. ఆ రోజు రాత్రి అర్జున్ చాలా రకాలుగా ఆలోచిస్తూ పడుకున్నాడు. మధు చెప్పినవన్నీ ఓపికగా విని అర్జున్ సైడ్ నుండి కూడా ఆలోచించు. తన నుండి ఏమైనా రిప్లై వచ్చాక నువ్వు అర్జున్ని వదిలేయాలా ఆలోచించు. ప్రశాంతంగా పడుకో అని చెప్పి విక్రమ్ వెళ్ళిపోయాడు. మధు ఆలోచించి ఇక అర్జున్ లైఫ్లో
నేనుండకూడదు అనుకుంటూ అలాగే ఆలోచిస్తూ పడుకుండిపోయింది. అర్జున్ లేవగానే తన రూమ్లో అందమైన రెడ్ రోజెస్ బుకే ఉంది. విత్ లవ్ మీరా అని ఉంది. అలాగే పువ్వులు చూస్తూ ఉండిపోయాడు అర్జున్. మధుకి విషయం ఎలాగైనా చెప్పాలని మొబైల్ తీసుకుని మధుకు కాల్ చేస్తాడు. మధు హలో హలో అంటాడు అర్జున్. చెప్పండి అర్జున్ అంటుంది మధు. అండినా అంటాడు అర్జున్. మధు కొన్నిసార్లు దూరంగా ఉండడం మంచిది అని అంటుంది. నిన్న నా ఎంగేజ్మెంట్ అయింది. పొంగుకొస్తున్న దుఃఖాన్ని గొంతులోనే ఆపుకుంటూ అన్నాడు అర్జున్. మనసులో పెద్ద అలచడి మొదలై బాధ కన్నీరు రూపంలో వచ్చింది. తన్ను తాను సర్ది చెప్పుకొని అవునా అన్నది. జరిగిన విషయం మొత్తం చెప్తారు అర్జున్. సరే అర్జున్, నేనే నీ నుండి విడిపోదాం అనుకున్నాను. నీకు నాకు కుదరదు అని మొదటి నుండి చెప్తున్నాను. నన్ను క్షమించు మధు. పరిస్థితులు నన్ను ఇంత దూరం తీసుకువచ్చాయి అంటాడు మధు. నీ మీద నా కోపం లేదు. ఒక విషయం లైఫ్లో నాతో మాట్లాడాలని కలవాలని ప్రయత్నించకు. గుడ్ బై అని చెప్తుంది. టేక్ కేర్, నన్ను క్షమించు అంటాడు అర్జున్. అని కాల్ కట్ చేసేసరికి దేవికమ్మ వచ్చి నించుంటుంది. అర్జున్ ఎనఫ్, ఇంకోసారి మధుతో మాట్లాడవంటే నా మీద ఒట్టు అని చేతితో ఒట్టు పెట్టించుకుంటుంది. నా మనసుతో పనిలేదా అనుకున్నాడు వెళ్తున్న దేవికమ్మను చూస్తూ. మధు తన ఊహించని ప్రేమ తన్ను చేరింత త్వరగా విడిపోయినందుకు తన మనసులో జరిగిన మార్పులను జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు గడుస్తున్నా ఏ పని చేసినా ఏదో ఒక విధంగా తన ప్రేమ గుర్తొస్తూనే ఉంది. నెల రోజులు రూమ్లోనే ఒంటరిగా గడిపింది. విక్రమ్ ఈ నెల రోజులు ఆఫీస్కి వెళ్లే ముందు మరియు అయిపోయాక మధుతో మాట్లాడి తనకు కావలసినవన్నీ సమకూరుస్తూ చూసుకున్నాడు. ఓ రోజు సాయంత్రం విక్రమ్ మధుతో కూర్చొని, ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటావు మధు? ఇంటికైనా వెళ్ళు, లేకుంటే ఇంకో జాబ్ అన్న చూసుకో, నీకు చేంజ్ ఉంటుంది. మధు విక్రమ్ని చూస్తూ ఉంది, తను చెప్పిన మాటలను ఆలోచిస్తూ. సూర్యుడు అస్తమిస్తూ మళ్ళీ కొత్త ఆశలతో రేపటి సూర్యోదయాన్ని మన ముందర జీవితానికి మరొక అవకాశంగా చూపిస్తుంది. మధు కూడా గతాన్ని మర్చిపోవడానికి ప్రస్తుతంలో చాలా నిద్రలేని కన్నీటి రాత్రులు గడుపుతుంది. ఒక విషయాన్ని మనస్ఫూర్తిగా మన మనసు అంగీకరించాలి. అప్పుడే మన మనసు, మన ఆలోచనలు ఒకే తాడిపై నడుస్తాయి. ఒకసారి మనసు చెలించిన తర్వాత మామూలు స్థితికి తేవాలంటే మనసుతో మనసి ప్రతి క్షణం యుద్ధం చేయవలసి వస్తుంది. ఒంటరిగా ఉంటే ఇంకా ఎక్కువ ఆలోచనలు, గతం నుండి తేరుకోలేమని. కొన్ని రోజుల తర్వాత కొత్త జాబ్లో జాయిన్ అవుతుంది. పనిలో తను మళ్ళీ కొత్తగా తన్ను తాను గతకాలపు అనుభవాల నుండి బయటపడి కొత్త అడుగులు మొదలు పెడుతుంది. అర్జున్ ప్రేమించడం గొప్ప కాదు, నిలబెట్టుకోలేకపోయినందుకు కుమిలిపోతూ రోజులు గడిపేస్తాడు. మళ్ళీ మధుని ఏ రకంగా డిస్టర్బ్ చేయవద్దు అనుకొని తన నుండి దూరంగా ఉంటాడు. కొన్నేళ్ల తర్వాత అర్జున్ మీరల వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీరా స్వచ్ఛమైన ప్రేమతో అర్జున్ ప్రేమను గెలుచుకుంటుంది. అర్జున్, మీరా తమ జీవితాన్ని మొదలు పెడతారు. మధు కొన్ని నెలల తర్వాత ఒకరోజు విక్రమ్ని కలుస్తుంది. చెప్పు మధు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు ఇలా సంతోషంగా ఉంటే అన్నాడు. థ్యాంక్ యూ విక్రమ్, నిజంగా నా ప్రతి అడుగులో నువ్వున్నా విక్రమ్ అన్నది కృతజ్ఞత పూర్వకంగా. చాలు పొగడ్తలు, అసలు విషయం ఏంటో చెప్పు అన్నాడు విక్రమ్. సారిక పెళ్లి ఫిక్స్ అయిందట. నిన్ను నన్ను రమ్మని కాల్ చేసింది. వాళ్ళు షాపింగ్ వచ్చారట అని ఒక కాఫీ షాప్లో కూర్చొని కాఫీ తాగుతూ చెప్తుంది. విక్రమ్, మధు మాట్లాడుతూ ఉండగా సారిక వస్తుంది. మధు సారికను చూడగానే లేచి నించుంటుంది. సారిక మధుని హగ్ చేసుకుంటుంది. చాలా రోజుల తర్వాత కలుసుకోవటం వల్ల ఇద్దరి కళ్ళు చెమ్మగిలుతాయి. చాలా హ్యాపీగా ఉంది సారిక, నీకు పెళ్లి కుదరటం. నాకు చాలా హ్యాపీగా ఉంది అర్జున్, విషయం నుండి త్వరగా కోలుకోవటం అంటుంది సారిక. థ్యాంక్ యూ విక్రమ్, మధుకు తోడుగా ఆ సమయంలో లేనందుకు బాధపడ్డాను, కానీ నువ్వు ఉన్నావని ధైర్యంతో ఉన్నాను అంటుంది సారిక. ఇంతలో మధుకు కాలు వస్తే పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటుంది. చెప్పు సారిక, ఎలా ఉన్నావు? నీ కాబోయే శ్రీవారు చాలా బాగున్నారు, చాలా బాగా చూసుకుంటారు. నేను హ్యాపీ కానీ ఏంటి? మధు కూడా హ్యాపీగా ఉంటే ఫ్రెండ్గా నేను కూడా బాగుంటాను. ఏమనుకోకు విక్రమ్, నువ్వు మధును అర్థం చేసుకుని ఇంత బాగా చూసుకుంటున్నావు, నువ్వే తన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా అంటుంది సారిక. విక్రమ్, తనని నీ మొదట చూడగానే ప్రేమించాను. నీ పూర్తిగా సెట్ అయ్యాక చెప్దామని అనుకునే లోపు ఏదో ఒక ప్రాబ్లంతో నన్ను కలిసింది. నేను చెప్పలేకపోయాం. అర్జున్తో ప్రేమలో ఉన్నా తను బాగుండాలని కోరుకున్నాం. ఇప్పుడు నేను చెప్పలేను. ఇన్ని సంవత్సరాల నుండి ఉన్న బాండ్ ప్రేమిస్తున్నా అని చెప్పి పోగొట్టుకోలేను. తనంతట తాను తెలుసుకునేంత వరకు
ఎదురు చూస్తా, లేకుంటే తన జ్ఞాపకాల్లో బతికేస్తా అన్నాడు. తను తెలుసుకునేంత వరకు ఎదురు చూడ్డం ఎందుకు విక్రమ్? ఒకసారి చెప్తే తన మనసులో ఏముందో తెలుస్తుంది కదా అన్న సారిక. మధుకు చెప్పి ప్రేమను ఒప్పించాలని నేను అనుకోవట్లేదు. తన ప్రేమ విషయంలో ఒకసారి మనసు గాయపడి ఉంది. తన మనసులో పుట్టి నన్ను చేరే ప్రేమ కావాలి అన్నాడు విక్రమ్. మధు వాళ్ళ దగ్గరకు వస్తూ, ఏంటి ఏదో సీరియస్గా డిస్కషన్లో ఉన్నారు? ఏమీ లేదు, నీ పెళ్లి గురించే. అబ్బా ఆపే, అమ్మ కూడా అదే చెప్తుంది. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, ఏమంటావని. ఏమన్నావే అని కొంచెం కంగారుతో అడిగింది. ఏముంది, ఇప్పుడు వద్దని చెప్పాం. మధు, కొన్ని ప్రేమలను దగ్గరగా ఉన్నా మనం చూడలేం. మనం రోజు చూస్తున్నాం అనుకుంటాం, కానీ అందులోని ప్రేమ తరంగాలను గుర్తించలేం అనగాని మధు గట్టిగా నవ్వుతుంది. ఏంటి సారిక, మా అన్నయ్య ప్రేమలు మునిగి ప్రేమ కవిత్వాలు వదులుతున్నావంటుంది. మధుకి అర్థం కానందుకు ఊపిరి వదులుతూ రిలాక్స్ అయి వద్దు అని సారికతో కనుసైగ చేస్తాడు. సారిక ఇద్దరికి కార్డు ఇచ్చి రమ్మని తన షాప్లో ఎదురు చూస్తున్నాడు. నీ వెళ్తానని చెప్పి వెళ్తూ వెళ్తూ ఇద్దరు త్వరగా కలవాలని మనసులో కోరుకుని వెళ్తుంది. కొన్ని రోజుల తర్వాత మధు విక్రమ్లు సారిక పెళ్లికి వెళ్తారు. పెళ్లి మొత్తం అయిపోయిన తర్వాత సారిక విక్రమ్ దగ్గరికి వస్తుంది. ఏమైంది విక్రమ్, ఎవరో ఒకరు ముందు పడితే కదా తెలిసేది. నీ మనసులో మాట నీ దగ్గరే ఉంచుకుంటే ఎలా? మధు కూడా బాగుండాలని ఆరటంతో అడుగుతుంది. నన్ను కూడా నీ ప్రేమ విషయం చెప్పొద్దనన్నావు. ప్లీజ్ సారిక, తను ఇబ్బంది పెట్టను. నా ప్రేమను గుర్తించే వరకు ఎదురు చూస్తూనే ఉంటాను అన్నాడు. కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అవుతారు సారిక వాళ్ళు. సారిక విక్రమ్ మధులను లంచ్కి ఇన్వైట్ చేస్తుంది. విక్రమ్ మధు కలిసి వస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది సారికకు. విక్రమ్ భోజనం చేసిన తర్వాత, రేపు 6 నెలలు కంపెనీ వర్క్ కోసం అబ్రాడ్ వెళ్తున్న మధు ఒక్కసారిగా అవునా విక్రమ్ అని చూస్తుంది. నెక్స్ట్ డే సారిక మధు విక్రమ్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తారు. విక్రమ్ మధుని విడిచి వెళ్ళలేకపోతాడు. మధు లేని సమయంలో సారిక ముందర కన్నీళ్లు పెట్టుకుని మధు జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు. విక్రమ్ తన కళ్ళల్లోకి చూస్తూ బాయ్ చెప్పినా గుండెలో ఏదో మెలిపెట్టినట్టు అనిపిస్తుంది మధుకి. మధుకు తెలియకుండానే కన్నీరు వస్తుంది. తను వెళ్ళిన క్షణం నుండి విక్రమ్ గురించి డైరీలో రాసుకుంటుంది. విక్రమ్ తన చుట్టూ తనతో ఉన్నప్పుడు మధుకు అర్థం కాలేదు. తను దూరమైన క్షణం నుండి తన ప్రేమ మొదలైంది. విక్రమ్ కాల్ చేసినప్పుడు చెప్దామని అనుకుంది, కానీ గాయపడిన మనసు మళ్ళీ తన ఆన్సర్ ఎలా ఉంటుందో అని ఆగిపోయింది. 6 నెలలు గడిచిపోయాయి. విక్రమ్ వచ్చే రోజు సారిక మధు దగ్గరికి వెళ్ళింది. మధు అనుకోకుండా ఊరు వెళ్ళవలసి వచ్చింది. నిన్ను కలవటం వీలు కాలేదు అన్న సారిక. ఏమైంది మధు, డల్గా ఉన్నావు? మధు ఏడుస్తూ ఉంది. ఏమైందే, ఏమైనా ప్రాబ్లమా? ఏమైందే, ఏమైనా ప్రాబ్లమా? ఏమీ లేదు అని టీ పెట్టడానికి వెళ్ళి షుగర్ లేదని షాప్కి వెళ్ళింది. అటు ఇటు చూస్తూ ఉండగా డైరీ కనిపించింది. చూసేసరికి విక్రమ్ గురించి తను వెళ్ళిన దగ్గర నుండి తన ప్రేమ చెప్తే ఏమవుతుందో అన్న భయం రాసుకుంది. వెంటనే మధుకు చెప్దామని అనుకుంది, కానీ వద్దని డైరీ బ్యాగ్లో పెట్టుకుని ఉంది. మధు వచ్చాక టీ చేసింది, తాగేసి సారిక కొంత సమయం అక్కడే ఉండి వెళ్ళిపోయింది. సారిక ఇంటికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్కి జరిగిన విషయం చెప్పి విక్రమ్ వచ్చాక కాల్ చేసి ఇంటికి రమ్మంటుంది. విక్రమ్ నైట్ రాగానే సారిక వాళ్ళ హస్బెండ్ ఇంట్లోకి ఇన్వైట్ చేస్తారు. సారిక గిఫ్ట్గా మధు డైరీని ప్రజెంట్ చేస్తుంది. విక్రమ్ నార్మల్గా ఏదో గిఫ్ట్ అనుకుని ఓపెన్ చేస్తాడు. డైరీని ఓపెన్ చేసి ఒక్కొక్క పేజ్ చూస్తూ ప్రేమ కన్నీరుగా పొంగిపోతాడు. చాలా చాలా ఆనందపడతాడు. సారిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. 2 రోజుల టైంలో విక్రమ్ వాళ్ళ ఊరు వెళ్ళి మధు అమ్మగారిని ఒప్పిస్తారు. అందరూ కలిసి సారిక వాళ్ళ ఇంటికి వస్తారు. సారిక మధుని ఇన్వైట్ చేస్తుంది. మధు వచ్చేసరికి వాళ్ళమ్మ మిగతా బంధువుల్ని చూసి షాక్ అవుతుంది. ఏం లేదు మధు, నువ్వు పెళ్లి చూపులకు రావట్లేదు, మేమే వచ్చాము. అబ్బాయి కూడా వస్తున్నాడు. నాకు వద్దమ్మా, నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నా అంటుంది. అదేదో అటు తిరిగి ఆ అబ్బాయికి చెప్పు అంటుంది మధు అమ్మగారు. అలాగే అని అటు తిరిగేసరికి విక్రమ్ వాళ్ళ అమ్మ నాన్నతో ఉంటాడు. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతుంది. మా అబ్బాయిని పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టమేనని విక్రమ్ని పట్టుకుని వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు. విక్రమ్ డైరీతో మధు ముందర నించుంటాడు. సారిక, మధు నిన్ను చూసిన క్షణమే నిన్ను విక్రమ్ ఇష్టపడ్డాడు అని విక్రమ్ మధుపై ప్రేమ మొత్తం చెప్తుంది. మధు విక్రమ్ ప్రేమతో ఒకరినొకరు చూసుకుంటారు. విక్రమ్ ఐ లవ్ యూ చెప్తాడు. మధు కూడా ఐ లవ్ యూ చెప్తుంది. అందరు పెద్దలు వీరి ప్రేమను చెప్పట్లతో అంగీకరిస్తారు. మధు తన జీవితంలో ప్రేమ వల్ల గాయపడిన అసలైన ప్రేమ తన్ని చేరి
తన జీవితపు కొత్త అడుగులు మొదలుపెట్టింది. జీవితంలో ఏది కోల్పోయినా బాధపడకుండా అంతకన్నా మంచి జీవితం ముందు ఉందని వదిలిపోయిన జీవితాన్ని అంగీకరిస్తూ జీవితంలో ముందుకు సాగాలి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.